Good morning to all. Am I audible? Yes, ma'am. Okay, thank you. So strength intene inka join avutara. So 42 members unnaru. So 40 members. What about remaining members? So మీరు ఏ ఇయర్స్ వాళ్ళమ్మా? Second year, ma'am. ఓకే. ఓకే. సో ఇప్పటి వరకు మీరు సెషన్ మేబీ మీరు ఎక్కడైనా స్టక్ అయ్యి సెషన్ ఫాలో అవ్వకపోయినా సరే, సో టుడే నేను ఏం చేస్తానంటే ఒక న్యూ ప్రాజెక్ట్ అగైన్ క్రియేట్ చేస్తాను జస్ట్ ఫర్ యువర్ రివైజింగ్. ఓకే, సో అందరు ఫాలో అవ్వండి. అగైన్ న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాను. సో అగైన్ సో సేమ్ అదే ప్రాసెస్, బట్ ఏంటంటే టాపిక్స్ అనేవి చేంజ్ అవుతాయి, ఎక్స్ట్రాగా నేర్చుకుంటాం అంతే. సో మీకు ప్రాక్టీస్ ఉండడం కోసం సో నేను అగైన్ న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాను. సేమ్ ఆల్రెడీ మీకు ఆ ప్రాసెస్ గుర్తుంది, బట్ ఏంటంటే ఆ కమెంట్స్ అవన్నీ ఒకసారి రివిజన్ చేసినట్టు ఉంటుంది మనకు. సో సో ప్రీవియస్ గా మీరు ఏ లొకేషన్ లో అయితే సో ప్రాజెక్ట్ క్రియేట్ చేశారో సో ఆ లొకేషన్ మూవ్ అవ్వండి. ఓకే, సో ఫస్ట్ నుంచే చెప్తున్నాను. సో నేనైతే సో ఏవైతే ప్రాజెక్ట్స్ క్రియేట్ చేస్తున్నానో టిల్ నౌ సో అన్ని కూడా నేను ఫోల్డర్స్ లోనే మెయింటైన్ చేస్తున్నాను. సో సి డ్రైవ్, సో జాంగో ఫర్ స్టూడెంట్స్ బ్యాచ్ 1, సో 26/10/2021. సో ఇక్కడ మనం ప్రీవియస్ గా ఏం చేసాము, 2 ప్రాజెక్ట్స్ మీద వర్కౌట్ చేసాం. ఓకే, టిల్ నౌ. సో 2 ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసాం. సో ఈ రోజు ఏం చేద్దామంటే న్యూగా ఇంకొక ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం. సో అందరూ ఫాలో అవ్వండి. సో ఎక్కడైనా స్టక్ అయితే కనుక సో ఒకసారి నాకు ఇంటిమేట్ చేస్తే సో నేను వెయిట్ చేస్తా. ఓకే, సో క్లియర్ గా ఫాలో అవ్వండి. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో మీకు ఇంకా టాపిక్స్ అన్ని ఓవరాల్ గా వాట్ ఈస్ వాట్ అని చెప్పడం కంప్లీట్ అయిపోతే కనుక సో మేము ఒక వెబ్సైట్ లాగా ఒకటి స్టార్ట్ చేస్తాము. సో అందులో మీకు ఇంకా క్లియర్ గా ఉంటుంది. ఓకే, సో మనకి హెడ్డింగ్ పార్ట్, బాడీ పార్ట్ ఒక వెబ్సైట్ కానీ ఫ్యూటర్ పేజ్ ఒకటి ఉంటుంది. సో నెక్స్ట్ వాటిని ఒక వెబ్సైట్ మనం ఓన్ గా మనం ఎలా డిజైన్ చేయొచ్చు, సో అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సంథింగ్ ఒక వెబ్సైట్ మన ప్రొఫైల్ ఎలా యాడ్ చేసుకోవాలి, నెక్స్ట్ లాగిన్, లాగ్అవుట్, సైన్ ఇన్, సైన్ అవుట్. సో మీ బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. ఓకే, సో ఒక వెబ్ పేజ్ ని ఎలా డిజైన్ చేయాలి ఏంటి అన్నది కూడా మేము చెప్తాము. జస్ట్ బేసిక్స్ బేసిక్స్ అని మీకు కవర్ అయితే కనుక నెక్స్ట్ మేము ఫర్దర్ గా దానికి మూవ్ అవుతాం. సో బట్ మీకు బేసిక్ ఐడియా ఉండాలి అసలు ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేస్తున్నాము, యాప్ ఎలా క్రియేట్ చేస్తున్నాము, సో స్టాటిక్ ఫోల్డర్ ఏంటి, టెంప్లెట్ ఫోల్డర్ ఏంటి. సో స్టార్టింగ్ నుంచి అందుకే మీకు చాలా స్లోగా చెప్పామండి, అసలు సిలబసే మనకి కవర్ అవ్వలేదు. బట్ మీకు అర్థం కాకుండా చెప్పడం ఎందుకని చెప్పి మేము కూడా స్లోగానే చెప్పాం. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో నేను ఈ లొకేషన్ ఏం చేస్తున్నానంటే నో ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ న్యూ ప్రాజెక్ట్. ఓకే, సో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయడం తెలుసు కదా ఈ పర్టికులర్ కరెంట్ లొకేషన్ లో. ఓకే, సో cmd. So what is the command to create project? సో అందరు ఫాలో అవ్వండి అమ్మా. సో న్యూ ప్రాజెక్ట్ తీసుకుంటున్నాను. సో మీరు ఇప్పటి వరకు ఎక్కడైనా స్టక్ అయ్యి సో మీరు ఫాలో అయినా అవ్వకపోయినా సరే సో ఇది ఫాలో అవ్వండి. ఎందుకంటే మీకు ఆ ప్రాబ్లం అనేది ఫేస్ చేయకుండా ఉండడానికి నేను మళ్ళీ అగైన్ న్యూ ప్రాజెక్ట్ తీసుకుంటున్నాను. ఓకే, సో అగైన్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ న్యూ ప్రాజెక్ట్. So what is the command to create a project? సో ఐడియా ఉందా లేదా? Okay, see here. So we have a command to create a project. So that one is so Django -admin space start project. So here we have to give our project name. Okay, so here I'm going to give demo. Okay, so demo is my project.
సో Django -admin space start project space start project name. Okay, so enter. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఏ లొకేషన్ లో అయితే మనం కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసామో సో సేమ్ అదే లొకేషన్ లో మనకి సో వన్ ప్రాజెక్ట్ ఈస్ క్రియేటెడ్ విత్ ది నేమ్ ఆఫ్ డెమో. ఓకే, సో క్లియరే కదా. సో ఇప్పుడు మనం ప్రెసెంట్ ఏ లొకేషన్ లో ఉన్నాము, ఈ పాత్ లో ఉన్నాం. బట్ మనం ఎక్కడికి ఎంటర్ అవ్వాలంటే సో డెమో ప్రాజెక్ట్ కి ఇన్సైడ్ ఎంటర్ అవ్వాలి. ఓకే, సో అది ఎలా ఎంటర్ అవుతాం? సో మీరు నార్మల్ గా ఈ కమాండ్ ప్రాంప్ట్ క్లోజ్ చేసి సో డెమోకి ఇన్సైడ్ ఎంటర్ అయిన తర్వాత సిఎండి ఓపెన్ చేసినా ఓకే. సో లేదనుకుంటే వీ హ్యావ్ ఏ కమాండ్ టు చేంజ్ ది డైరెక్టరీ. ఓకే, కరెంట్ డైరెక్టరీ. సో సిడి స్పేస్ సో మనం ఏ లొకేషన్ మనం ఎంటర్ అవ్వాలనుకుంటున్నాము, సో డెమో ఫోల్డర్ కి ఇన్సైడ్ ఎంటర్ అవ్వాలనుకుంటున్నాం. ఓకే, సో సిడి స్పేస్ ప్రాజెక్ట్ నేమ్ ఆర్ లొకేషన్ నేమ్. ఓకే, ఎంటర్. ఎస్. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. సో మనం ఇక్కడ జాంగో ఫర్ స్టూడెంట్స్ బ్యాచ్ 1 26/10/2021 సో డెమో ప్రాజెక్ట్ కి ఇన్సైడ్ ఉన్నాం మనం ఇప్పుడు. ఓకే, సో నెక్స్ట్ నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే సో I wanna create one app inside this project. Okay, so here command is to create application. Python manage.py space start app. Okay, space app name. So here I am giving first app. Okay, so Python space manage.py space start app space app name. So here my application name is first app. Okay, enter. So ఇక్కడ వరకు క్లియర్ కదా. సో నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ వరకు ఫాలో అయ్యారు అందరూ? ఎస్ సార్. జస్ట్ మనం ఇప్పుడు వరకు ఏం చేయలేదు. సో ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం సో విత్ ది నేమ్ ఆఫ్ డెమో. ఓకే, సో నెక్స్ట్ ఏం చేసాం, సిడి కమాండ్ కరెంట్ డైరెక్టరీ చేంజ్ డైరెక్టరీ కమాండ్ యూస్ చేసి సో మనం సో డెమోకి మన ప్రాజెక్ట్ కి ఇన్సైడ్ ఎంటర్ అయ్యాం. ఓకే, సో ఎంటర్ అయిన తర్వాత ఏం చేస్తున్నాము, సో ఆ ఇన్సైడ్ ప్రాజెక్ట్ వీ హ్యావ్ క్రియేటెడ్ వన్ అప్లికేషన్ విత్ ది నేమ్ ఆఫ్ ఫస్ట్ యాప్. ఓకే, so till now everything is clear? Yes or no? సో జస్ట్ మీరు దీన్ని మినిమైజ్ చేసి సో ఇక్కడ ప్రాజెక్ట్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. సో మనం ఏ లొకేషన్ లో అయితే సిఎండి ఓపెన్ చేసాం ప్రీవియస్ గా సో అదే లొకేషన్ లో మనం ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం. అగైన్ ఇన్సైడ్ దట్ ప్రాజెక్ట్ వీ హ్యావ్ క్రియేటెడ్ వన్ అప్లికేషన్. ఓకే, సో ఇక్కడ వరకు క్లియర్ కదా. సో నెక్స్ట్ చూడండి. సో ఓపెన్ యువర్ కమాండ్ ప్రాంప్ట్. సో ఇక్కడ ఏం చేయాలంటే సో ఇక్కడ వరకు క్లియర్ కదా. జస్ట్ ఇదే లొకేషన్ లో మనకి manage.py ఫైల్ కూడా ఎగ్జిస్ట్ అయ్యింది. సో మనం ఈ manage.py ఫైల్ యూజ్ చేసుకునే సర్వర్ ని రన్ చేస్తాం. ఓకే, సర్వర్ ని స్టార్ట్ చేస్తాం. సో వాట్ ఈస్ ది కమాండ్ టు రన్ సర్వర్ ఆర్ టు స్టార్ట్ ది సర్వర్? సో python manage.py run server. Okay, run server. ఓకే, సో నేను మైగ్రేషన్ చేయాలి. సో python manage.py migrate. Now I am going to run my server. So python manage.py run server. Yeah, it's working fine. So let me check once. So open your Google Chrome. So localhost colon 8000. Okay, so the install worked successfully. సో ఇక్కడ వరకు అందరికి క్లియర్ కదా. సో నెక్స్ట్ సో ఆల్ ఆఫ్ యూ ఓపెన్ యువర్ సబ్లైమ్ టెక్స్ట్ ఎడిటర్స్. సో సబ్లైమ్ టెక్స్ట్ ఎడిటర్స్. సో యాక్చువల్లీ ఇక్కడ మనకి ఏముంటాయండి, సో ప్రీవియస్ గా ఏదైతే ప్రాజెక్ట్ మీద మనం వర్కౌట్ చేసామో సో ఆ ఫైల్స్ అని మనకి ఓపెన్ అయ్యి ఉంటాయి. జస్ట్ వీ హ్యావ్ టు ఓపెన్
new folder. Okay, so which one we have created now? Django for students batch 1. Yeah, demo kada. So ee project no open cheyandi. So demo. So just click on select folder. So ఇప్పుడు ప్రీవియస్ గా ఉన్నదాన్ని సో క్లోజ్ చేసేయండి. సో ఇప్పుడు ఓపెన్ చేయండి సబ్లైమ్ టెక్స్ట్ ఎడిటర్ ని. సో ప్రీవియస్ గా మనం ఒక న్యూ ప్రాజెక్ట్ ప్రెసెంట్ అయితే ఒక న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం. సో ఇన్సైడ్ వీ హ్యావ్ క్రియేటెడ్ అన్ అప్లికేషన్. ఓకే, సో ఇది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే సో నెక్స్ట్ ఏం చేయాలి మనం? సో అప్లికేషన్ క్రియేట్ చేసాము, న్యూగా అయితే ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం. సో ఇన్సైడ్ ప్రాజెక్ట్ వీ హ్యావ్ క్రియేటెడ్ వన్ అప్లికేషన్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే సో మన అప్లికేషన్ ని settings.py ఫైల్లో రిజిస్టర్ చేయాలి. ఓకే, సో వీ హ్యావ్ టు రిజిస్టర్ అవర్ అప్లికేషన్ ఇన్ settings.py ఫైల్. సో ఇక్కడ చూడండి మీరు, సో ఆల్రెడీ ఇన్స్టాల్డ్ యాప్స్ ఉన్నాయి కదా, సో ఆ యాప్స్ లోనే మనం సో మన యాప్ ని రిజిస్టర్ చేసుకోవాలి. సో అవర్ యాప్ నేమ్ ఈస్ ఫస్ట్ యాప్. ఫస్ట్ యాప్. సో ఎండింగ్ లో ఆ స్క్రిప్ట్ కి ఎండింగ్ లో కామా ఇవ్వడం మర్చిపోకండి. సో జస్ట్ సేవ్ దిస్ ఫైల్. ఓకే, సో ప్రెసెంట్ గా మనకి settings.py ఫైల్ తో పని ఏం లేదండి ఇంకా. సో నేనైతే క్లోజ్ చేసేస్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ చూడండి. సో మన అప్లికేషన్ ని settings.py ఫైల్లో రిజిస్టర్ చేసేసాం. సో నెక్స్ట్ ఏంటంటే సో urls.py ఫైల్ ఓపెన్ చేయండి. ఓకే, urls.py ఫైల్. సో ప్రీవియస్ గా మనం ఏం చేసాము, సో మనం ఎన్ని నెంబర్ ఆఫ్ URLs క్రియేట్ చేసినా సరే ఈ urls.py ఫైల్లోనే మనం మెయింటైన్ చేసాం. లైక్ పాత్, సో ఇన్సైడ్ ఏదైతే URL మనం క్రియేట్ చేయాలనుకుంటున్నాం బేస్డ్ అపాన్ అవర్ ప్రాజెక్ట్. ఓకే, సో క్రియేట్ చేసాం. సో నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇక్కడే ఈ సింగిల్ పేజ్ లోనే క్రియేట్ చేసాం. సో ఈ URL నుంచి మనం నెక్స్ట్ views.py మూవ్ అయ్యాం. ఓకే, సో ప్రెసెంట్ నేను ఏం చేస్తున్నానంటే సో మనం ఇక్కడ నెంబర్ ఆఫ్ URLs క్రియేట్ చేస్తుంటే మనకి క్లమ్జీగా ఉంటుంది. ఓకే, సో అందుకని నేను ఇన్క్లూడ్ మెథడ్ ఒకటి యూస్ చేసి, సో అబ్జర్వ్ చేయండి ఇక్కడ. సో ఇన్క్లూడ్. సో నెక్స్ట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే సో path of first. Okay, so here my URL is first slash. సో నెక్స్ట్ మనకి ఏమవ్వాలంటే సో include of సో నేను ఫస్ట్ యాప్ లో urls.py ఫైల్ ఒకటి క్రియేట్ చేస్తున్నా. సో నార్మల్ గా అయితే మనకి urls.py ఫైల్ బై డిఫాల్ట్ ప్రాజెక్ట్ లోనే క్రియేట్ అవుతుందండి. సో ఎప్పుడైతే మనం ఒక ప్రాజెక్ట్ ని క్రియేట్ చేస్తున్నామో సో బై డిఫాల్ట్ మనకి సో ఈ ఫైల్స్ అన్ని క్రియేట్ అవుతున్నాయి ఇన్సైడ్ డెమో ప్రాజెక్ట్. ఓకే, ఇన్సైడ్ అవర్ ప్రాజెక్ట్. ఓకే, సో asgi.py ఫైల్, settings.py ఫైల్, urls.py ఫైల్, wsgi.py ఫైల్. ఓకే, సో ఈ బై డిఫాల్ట్ మనకి సో మన ప్రాజెక్ట్ లో క్రియేట్ అవుతున్నాయి. ఓకే, సో ఈ ప్రాజెక్ట్ నుంచి మనం ఎక్కడ మూవ్ అవుతున్నాము, సో ఇక్కడ ఉన్న అప్లికేషన్ కి మనం మూవ్ అవుతున్నాం. సో ఇన్సైడ్ అప్లికేషన్ views.py లొకేట్ అయ్యింది, మనకి క్రియేట్ అయ్యింది. నెక్స్ట్ models.py క్రియేట్ అయింది. సో మనం ఏం చేస్తాం, టెంప్లెట్స్ ఫాలో కూడా క్రియేట్ చేసుకుంటున్నాం. ఎస్ సార్. ఓకే, సో ఇక్కడ వరకు క్లియర్ అందరికి. జస్ట్ నేనేం చేస్తున్నానంటే సో ప్రెసెంట్ అయితే ఇక్కడ ఒక URL క్రియేట్ చేస్తున్నా. సో ఈ URL ఏమవుతుందంటే సో మనం సో ఫస్ట్ యాప్ లో ఒక వెయిట్ చేయండి. సో ఇక్కడ ప్రెసెంట్ అయితే నన్ను పాత్ ఇవ్వనివ్వండి. సో ఫస్ట్ యాప్ స్లాష్. సో ఇందులో నేను ఏం చేస్తున్నానంటే urls.py ఫైల్ ఒకటి జస్ట్. ఓకే, నో నీడ్ టు గివ్ ఎక్స్టెన్షన్ హియర్. ఎస్, సో ఇక్కడ వరకు అయితే మీకు ఐడియా ఉంది కదా. సో ఇక్కడ చూడండి అమ్మా. సో ఫస్ట్ యాప్ లో నేను ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే సో urls అనే ఫైల్ కి నేను మూవ్ అవ్వాలి. ఓకే, సో అది నేను ఇక్కడ ఫస్ట్ యాప్ లో క్రియేట్ చేస్తున్నాను. సో రైట్ క్లిక్ చేసి న్యూ ఫైల్ మీద క్లిక్ చేయండి. జస్ట్ సేవ్ దిస్ ఫైల్. సో urls.py ఫైల్. ఓకే, సో ఇది మనం ఓన్ గా క్రియేట్ చేస్తున్నాం. సో బై డిఫాల్ట్ URLs ఫైల్ అయితే మనకి ప్రాజెక్ట్ లో క్రియేట్ అవుతుంది. బట్ మనం ఏం చేస్తున్నామంటే సో ఆ ప్రాజెక్ట్ లో మనం నెంబర్ ఆఫ్ ఫైల్స్ ని క్రియేట్ చేస్తున్నాం, నెంబర్ ఆఫ్ URLs ని క్రియేట్ చేస్తున్నాం.
సో ఇది ఎలా అవుతుందంటే మనకి క్లమ్జీగా అవ్వకుండా సో ఇప్పుడు వరకు క్రియేట్ చేసే యూఆర్ఎల్స్ అన్ని ఫస్ట్ ట్యాబ్ ఫోల్డర్ లో ఇన్సైడ్ ఒక్కొక్క న్యూగా ఇంకో యూఆర్ఎల్ అనేది క్రియేట్ చేశాను. సో అందులో నేను సేవ్ చేసుకుంటాను. సో అందుకనే నేను ఇక్కడ చూడండి, సో ఈ ఫస్ట్ ట్యాబ్ ఫోల్డర్ లో ఏదైతే యూఆర్ఎల్స్ డాట్ పివై ఫైల్ ఉందో సో ఆ ఫైల్ లో ఉన్న యూఆర్ఎల్స్ అన్ని కూడా మనం ఇంక్లూడ్ చేయమని అడుగుతున్నాం. ఓకే, సో బట్ ఈ ఎంటైర్ ప్రాజెక్ట్ కి అయితే మనం ఇక్కడ క్రియేట్ చేసుకున్న అప్లికేషన్ కి ఫస్ట్ అనే యూఆర్ఎల్. సో మీకు చేస్తే ఐడియా వస్తుంది, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇక్కడ వరకు అయితే కొంచెం కేర్ఫుల్ గా చూడండి. జస్ట్ ఇక్కడ మనం ఇన్క్లూడ్ మెథడ్ ఒకటి ఓకే తీసుకున్నాం. సో నెక్స్ట్ ఇక్కడ ఈ ఇన్క్లూడ్ మెథడ్ యూస్ చేసి ఏం చేస్తున్నామంటే సో ఫస్ట్ ట్యాబ్ ఫోల్డర్ లో సో మనం యూజర్ డిఫైన్డ్ ఫైల్ అవుట్ క్రియేట్ చేసాం. సో దట్ వన్ ఈస్ urls.py ఫైల్. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు ప్రెసెంట్ నేను ఏ యూఆర్ఎల్ క్రియేట్ చేసినా సరే నా వెబ్ పేజ్ కి సో అన్ని కూడా నేను ఫస్ట్ ట్యాబ్ ఫోల్డర్ లో ఓకే సో ఫస్ట్ అప్లికేషన్ ఒకటి క్రియేట్ చేశాను కదా, సో ఆ ఫోల్డర్ ఇన్సైడ్ ఏదైతే urls.py ఫైల్ ఉందో ఆ ఫైల్ లో నేను మెయింటైన్ చేస్తాను. సో బట్ వాటిని మనం యాక్సెస్ చేయాలి కదా, సో అందుకని చెప్పి మెయిన్ urls.py ఫైల్ లో మనం ఏం చేస్తున్నామంటే సో ఈ మొత్తం ఫోల్డర్ మొత్తానికి కూడా మనం ఒక యూఆర్ఎల్ అనేది క్రియేట్ చేస్తాం విత్ ది నేమ్ ఆఫ్ ఫస్ట్. సో ప్రీవియస్ గా మనం ఏం చేసేవాళ్ళమే సో ఫస్ట్ ట్యాబ్ లో ఉన్న సో వ్యూస్ లో ఏవైతే ఫంక్షన్స్ ఉంటాయో వాటిని డైరెక్ట్ గా మనం ఇక్కడ యూజ్ చేసేవాళ్ళం లైక్ ఫ్రమ్ సో ఫస్ట్ ట్యాబ్ ఇంపోర్ట్ వ్యూస్. ఓకే, బట్ ఇక్కడ అలా చేయట్లా. సో మనం యూఆర్ఎల్ఎస్ అన్ని కూడా ఇంకొక న్యూ ఫైల్ లో మెయింటైన్ చేసుకుంటున్నాం. సో విచ్ వాజ్ లొకేటెడ్ ఇన్ ఫస్ట్ యాప్. ఓకే, సో ఇక్కడ వరకు క్లియర్ కదా. సో సేవ్ చేయండి ఫైల్ ని. సో నెక్స్ట్ మనం ఎక్కడికి మూవ్ అవ్వాలి. సో ఫస్ట్ ట్యాబ్ అనే ఫోల్డర్ లో urls.py ఫైల్ క్రియేట్ చేసాం. ఓకే, సో అది ఓపెన్ చేయండి. సో ఇక్కడ ఏం చేస్తున్నాము సో ఇక్కడ మనం ప్రెసెంట్ ఏదైతే వర్కౌట్ చేయాలనుకున్నామో సో అవన్నీ మనం ఇక్కడ మెయింటైన్ చేసుకోవాలి. ఓకే, ఆ యూఆర్ఎల్స్ అన్ని కూడా మనం ఇక్కడే క్రియేట్ చేయాలి, ఈ ఫైల్ లోనే క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఏం చేయాలంటే సో పాత్ అనేది ఇంపోర్ట్ చేసుకోవాలి. లైక్ ఫ్రమ్ జాంగో డాట్ urls ఇంపోర్ట్ పాత్. ఓకే, సో ఆ పాత్ ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో నెక్స్ట్ ఏంటంటే సో మనం సో వ్యూస్ లో ఏవైతే ఫంక్షన్స్ అన్ని మనం డిఫైన్ చేస్తామో సో ఆ ఫంక్షన్స్ అన్ని కూడా మనం ఎలా మూవ్ అవుతున్నాం, యూఆర్ఎల్స్ నుంచి వ్యూస్ కి మూవ్ అవుతాము, నెక్స్ట్ వ్యూస్ నుంచి టెంప్లెట్స్ కి మూవ్ అవుతాం, అగైన్ టెంప్లెట్స్ నుంచి వ్యూస్ కి వస్తాము, నెక్స్ట్ వ్యూస్ నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తాం మనం మోడల్స్ కి, నథింగ్ బట్ డేటాబేస్ కనెక్షన్స్ కి మూవ్ అవుతాం. సో అగైన్ అక్కడ సమ్ చేంజెస్ చేంజెస్ అనేవి జరిగిన తర్వాత అగైన్ వీ హ్యావ్ టు టేక్ బ్యాక్ స్టెప్ టు views.py ఫైల్. ఓకే, సో ఈ ప్రాసెస్ లో మనకి ఏమవుతుందంటే సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఫ్రమ్ డాట్ ఇంపోర్ట్ వ్యూస్ ఓకే, సో వ్యూస్ లో ఏవైతే ఫంక్షన్స్ మనం డిఫైన్ చేస్తున్నాం సో వాటినన్నిటిలో కూడా మనం సో urls.py ఫైల్ కి రీడైరెక్ట్ అవ్వాలి మనం. ఓకే, సో అందుకని నేను ఇక్కడ ఇది ఇంపోర్ట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో urls ప్యాటర్న్స్ ఈక్వల్ టు సో ఇన్సైడ్ మనం ఏం చేస్తున్నామంటే సో దీనికి ఇన్సైడ్ మనం సో మన యూఆర్ఎల్స్ అనేవి క్రియేట్ చేసుకోవాలి. సో పాత్ ఆఫ్ సో ప్రెసెంట్ మనం సో ఇన్ ది ప్రీవియస్ సెషన్ వీ హ్యావ్ ప్రింటెడ్ నెంబర్స్. ఓకే, సో విత్ ఇన్ రేంజ్ ఆఫ్ నెంబర్స్ సంథింగ్. సో నేను 10 అనే ఒక డిజిట్ ఎంటర్ చేస్తే డైనమిక్ గా సో నాకు 10 నెంబర్స్ అనేవి ప్రింట్ చేసాము. సో అలానే సంథింగ్ మీరు ఇప్పుడు ఏదైనా ఒక డిజిట్ ఎంటర్ చేస్తే సో ఆ డిజిట్ కి టేబుల్ ప్రింట్ అవ్వాలి. ఓకే, సో అది మన టాస్క్ అన్నమాట. ఇప్పుడు ఓకే, సో దానికి ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను ఒక యూఆర్ఎల్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో హియర్ మై యూఆర్ఎల్ ఈస్ టేబుల్. ఓకే, టేబుల్ సేమ్ అమ్మ ఇంకా ప్రాసెస్ అంతా మొత్తం. సో ప్రీవియస్ గా మనం మెయిన్ ప్రాజెక్ట్ లో ఉన్న ప్రాజెక్ట్ లో ఏదైతే ఫైల్ మనకి ఎగ్జిస్ట్ అయ్యిందో urls.py ఫైల్ సో అక్కడ ఎలా అయితే చేసాం అలానే ఇక్కడ కూడా యూఆర్ఎల్స్ క్రియేట్ చేస్తాం. బట్ ఇక్కడ మిడిల్ లో మనం ఏం చేస్తున్నామంటే సో ఫస్ట్ యాప్ లోనే urls.py ఫైల్ ని క్రియేట్ చేసుకున్నాం. సో ప్రీవియస్ గా ఏం చేసేవాళ్ళమే సో మెయిన్ ప్రాజెక్ట్ లో ఉన్న urls.py ఫైల్ లో
మనం యూఆర్ఎల్స్ అనేవి క్రియేట్ చేసుకుని నెక్స్ట్ వ్యూస్ కి మూవ్ అయ్యేవాళ్ళం. ఓకే, బట్ ఇక్కడ ఏం చేస్తున్నాం మనం మన అప్లికేషన్ లోనే సో యూజర్ డిఫైన్డ్ urls.py ఫైల్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఓకే, సో జస్ట్ మనం ఆ ప్రాజెక్ట్ నుంచి అప్లికేషన్ కి మూవ్ అవుతున్నాం అంతే. సో పాత్ టేబుల్, సో హియర్ మై యూఆర్ఎల్ ఈస్ టేబుల్. బట్ ఇక్కడ మనం ఏం చేయాలి, సో డైనమిక్ ఒక ఇంటిజర్ వాల్యూని రీడ్ చేయాలి. ఓకే, సో వీ హ్యావ్ టు రీడ్ values dynamically. So here I am taking integer value. So here my variable is var. Okay, so this is my variable. Okay, so ikkada varaki so we have created one URL successfully. సో నెక్స్ట్ ఏం చేయాలి మనం, సో యూఆర్ఎల్ అయిపోయిన తర్వాత use.py ఫైల్ కి మూవ్ అవ్వాలి. ఓకే, సో మెయిన్ లాజిక్ ఏదైతే ఉందో సో ఎంటైర్ మెయిన్ లాజిక్ అనేది మనం use.py ఫైల్ లోనే తీసుకోవాలి. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తున్నాం మనం use.py. సో py కాదండి, సో వ్యూస్ అనేది ఇక్కడ ఒక మెథడ్ కింద మనకి వర్క్ అవుతుంది. ఓకే, నాట్ ఏ మెథడ్, ఇట్స్ ఏ మాడ్యూల్. సో ఆ మాడ్యూల్ లో ఉన్న ఫంక్షన్ ఏంటి మనకు, సో ఇప్పుడు ప్రెసెంట్ ఏదైతే ఒక ఫంక్షన్ మనం డిఫైన్ చేయాలనుకుంటున్నామో సో వాటిని మనం ఇక్కడ మెన్షన్ చేయాలి క్లియర్ గా. సో వ్యూస్ డాట్, సో హియర్ మై ఫంక్షన్ నేమ్ is table. Okay, table, or I will take math_table. సో ఏదైనా తీసుకోండి ఫంక్షన్ నేమ్, బట్ use.py ఫైల్లో సో అక్కడ మనం ఏదైతే నేమ్ ఇస్తున్నామో అదే నేమ్ తో ఒక ఫంక్షన్ మనం డిఫైన్ చేయాలి. సో నెక్స్ట్ హియర్ I am going to create name to our URL. So your URL is table. ఓకే, సో ఇక్కడ వరకు క్లియర్ కదా, అందరు ఫాలో అయ్యారా? సో ఎవరైనా ఎక్కడైనా స్టక్ అయితే చెప్పండి అమ్మా. సో మీకు ఏదైనా ఒక పర్టికులర్ ఫైల్లో సింటాక్స్ ఎర్రర్స్ వచ్చినా, సో ఏమైనా లాజిక్ మిస్ అయినా సరే సో ఆ ఫైల్ ఓపెన్ చేస్తాను, రీకరెక్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ప్రీవియస్ వర్క్ అయితే మనం ఏం చేసామంటే సో ప్రాజెక్ట్ లో ఏదైతే urls.py ఫైల్ క్రియేట్ అవుతుందో సో అందులో మన యూఆర్ఎల్స్ అన్ని కూడా మెయింటైన్ చేసేవాళ్ళం. బట్ అక్కడ క్లమ్జీ అవ్వకుండా మనం ఏం చేస్తున్నాం అంటే సో అప్లికేషన్ లోనే ఒక urls.py ఫైల్ తీసుకుని సో అందులో మెయింటైన్ చేసుకుంటున్నాం మనం. ఓకే, సో ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ యూఆర్ఎల్స్ అనేవి క్రియేట్ చేస్తాం. ఓకే, సో వాటన్నిటిని కూడా మనం ఎక్కడి నుంచి నావిగేట్ చేసుకుంటున్నాం అంటే సో మెయిన్ urls.py ఫైల్ నుంచి నావిగేట్ చేసుకుంటాం. సో అందుకని మనం అక్కడ ఫస్ట్ లో ఏం చేసామంటే ఒక యూఆర్ఎల్ కూడా క్రియేట్ చేసాం. సో సంథింగ్ మీరు ఏదన్నా ఒక టేబుల్ ఫైల్ కానీ ఏదన్నా యాక్సెస్ చేయాలనుకున్నా సరే సో లోకల్ హోస్ట్ :800/, ఫస్ట్ అనేది మెయిన్. ఓకే, ఫస్ట్ స్లాష్ అంటే ఇక్కడ మనం ఏదైతే యూఆర్ఎల్ క్రియేట్ చేస్తున్నాం ఫస్ట్ యాప్ లో సో అప్పుడు ఈ యూఆర్ఎల్ అనేది మెన్షన్ చేయాలి. సో ఎందుకంటే మనం నావిగేట్ అయ్యేది ఈ యూఆర్ఎల్ నుంచే. ఓకే, సో ఈ యూఆర్ఎల్ లో మనం ఏం చేస్తున్నామంటే సో ఏవైతే urls.py ఫైల్ ఫస్ట్ యాప్ లో క్రియేట్ చేసామో సో వాటిని ఇంక్లూడ్ చేసుకుంటున్నాం ఈ మెయిన్ urls.py లో. ఓకే, సో మెయిన్ గా మన యూఆర్ఎల్ వచ్చేసరికి ఫస్ట్. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం మనం సబ్ యూఆర్ఎల్స్ కింద క్రియేట్ చేసుకుంటున్నాం ఇన్ urls.py ఫైల్ విచ్ వాస్ లొకేటెడ్ ఇన్ ఫస్ట్ ట్యాబ్, which is created in first tab. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, సో ఇక్కడ వరకు క్లియర్ కదా. సో views.math_table. సో హియర్ అవర్ ఫంక్షన్ నేమ్ ఈస్ math_table. సో ఇది మనం ఇప్పుడు ఎక్కడ బిల్డ్ చేసుకోవాలి మెయిన్ లాజిక్ అనేది సో views.py ఫైల్లో బిల్డ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో def, సో నెక్స్ట్ వన్ ఈస్ సో అవర్ ఫంక్షన్ నేమ్ ఈస్ math_table. ఓకే, సో అదే కదా math_table. సో ఇక్కడ ఏంటి మనం సో వీ హ్యావ్ టు పాస్ వన్ డిఫాల్ట్ పారామీటర్ టు దిస్ ఫంక్షన్. సో దట్ వన్ ఈస్ రిక్వెస్ట్. సో along with request we have to pass one more parameter. So what is that one? సో నార్మల్ గా అయితే మనం టేబుల్ అనే ఒక ఫంక్షన్ ని క్రియేట్ చేస్తాం. బట్ మనకి ఇక్కడ ఏం కావాలంటే టేబుల్ సంథింగ్ ఏదైనా ఒక డిజిట్ ఎంటర్ చేస్తే ఆ డిజిట్ అనేది మనం
ఇక్కడ సో ఏదైతే డిజిట్ ఎంటర్ చేస్తామో ఆ డిజిట్ ని మనం ఆ డిజిట్ కి మనం టేబుల్ అనేది ప్రింట్ చేయాలనుకుంటాం కదా. సో అక్కడ డిజిట్ కూడా మనం ఎలా తీసుకుంటామంటే డైనమిక్ గా తీసుకుంటాం. ఓకే, సో మన ఫంక్షన్ డిఫైన్ చేసేటప్పుడే సో పారామీటర్ కూడా డైనమిక్ పారామీటర్ కూడా మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. సో హియర్ అవర్ వేరియబుల్ నేమ్ ఈస్ వేర్. ఓకే, సో దిస్ ఈస్ డైనమిక్ వేరియబుల్. సో నెక్స్ట్ ఏం చేయాలి మనం, సో మీరు .html పేజ్ లో టేబుల్స్ ప్రింట్ చేయాలనుకున్నా, ఏం ప్రింట్ చేయాలనుకున్నా సరే, సో మెయిన్ లాజిక్ మొత్తం కూడా మనం use.py లోనే బిల్డ్ చేయాలి. ఓకే, సో ఆ మెయిన్ లాజిక్ మొత్తం మనం ఇక్కడ డిజైన్ చేసుకుంటే సో వాటిని ఏం చేస్తున్నాం అంటే ఫైనల్ అవుట్పుట్ మనం సో డిక్షనరీ ఫార్మేట్ లో .html పేజెస్ కి రెండరింగ్ చేస్తున్నాం. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి సంథింగ్. ఒకసారి ఇక్కడ అసలు మనకి ఎర్రర్స్ ఏమైనా వస్తున్నాయో రావట్లేదో చెక్ చేద్దాం. సో రిటర్న్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఒక టేబుల్ ఎలా ప్రింట్ చేస్తారు పైథాన్ లో, సంథింగ్ డైనమిక్ ఒక వాల్యూ తీసుకున్నాము, 5 అనేది ఒక డిజిట్ మనం డైనమిక్ గా రీడ్ చేసాం. సో నెక్స్ట్ మనకి ఏం అవ్వాలంటే సో ఆ 5th టేబుల్ అనేది ప్రింట్ అవ్వాలి. సో అది పైథాన్ లో మీరు ఎలా చేస్తారు, సో ఎనీ ఐడియా? సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి సంథింగ్ n ఈక్వల్ టు int of input. ఓకే, int of input. సో నెక్స్ట్ ఏం చేస్తాం మనం, సో మనకి సో 1 to 10 వరకు ప్రింట్ అవ్వాలి కాబట్టి సో ఫర్ I in range of 1,11 ఇస్తున్నాం. ఓకే, సో 11 అనేది ఇక్కడ మనకి ఎక్స్క్లూజివ్ వాల్యూ. సో నెక్స్ట్ ఏం చేస్తాం మనం, సో ప్రింట్ ఆఫ్, సో నెక్స్ట్ మనకి ఫస్ట్ ఏం ప్రింట్ అవ్వాలి, సంథింగ్ 1 1s సారీ సంథింగ్ నేను n వాల్యూ 2 తీసుకున్నాను అనుకోండి, సో 1 2s 2 2 2s 4, సో అలా ప్రింట్ అవ్వాలి మనకి. ఓకే, ఫార్మేట్ కూడా క్లియర్ గా ఉండాలి. సో ఇనిషియల్ గా I వాల్యూ ఎంత అవుతుంది, సో ఫర్ ది ఫస్ట్ ఇటరేషన్ I వాల్యూ విల్ బి 1. ఓకే, సో I కామా, సో నెక్స్ట్ మనకి సింబల్ ఒకటి ప్రింట్ చేయాలి, సో అందుకని వాటిని కొటేషన్ లో మెన్షన్ చేస్తున్నాం. సో అగైన్ కామా, సో నెక్స్ట్ సో నెంబర్ ఏదైతే తీసుకుంటున్నామో అది యాజ్ ఇట్ ఈస్ గా మనకి ప్రింట్ అవ్వాలి. ఓకే, లైక్ సో ఇనిషియల్ గా I వాల్యూ మనకి 1 ఉంటే సో అక్కడ ఏం అవ్వాలంటే సంథింగ్ I వాల్యూ విల్ బి 1 ఫర్ ది ఫస్ట్ ఇటరేషన్. ఓకే, సో ఇక్కడ 1 2s, సో నెక్స్ట్ ఎంత అవ్వాలి మనకి, సో I into n. ఓకే, సో ఇలా చేస్తాం కదా. సో ఐడియా ఉందా? ఎస్ సార్, సంథింగ్ ఏదైనా ఒక పర్టికులర్ డిజిట్ కి టేబుల్ ప్రింట్ చేయాలంటే కనుక సో ఈ ఫార్మేట్ లో మనం ప్రింట్ చేస్తాం. ఓకే, సో అదే లాజిక్ మనం ఇక్కడ ప్రింట్ చేయాలి, .html పేజ్ లో ప్రింట్ చేయాలి. సో బట్ మెయిన్ లాజిక్ అయితే నేను ఎక్కడ బిల్డ్ చేస్తున్నానంటే సో లిస్ట్ లోనే బిల్డ్ చేస్తున్నాను. జస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఇనిషియల్ గా నేను ఏం చేస్తున్నానంటే సో లిస్ట్ అనే ఒక ఎంటీ లిస్ట్ ని తీసుకుంటున్నాను. ఓకే, సో ఇనిషియల్ గా ఒక లిస్ట్ తీసుకుంటున్నాను. సో నెక్స్ట్ ఏం చేయాలి మనం, సో రేంజ్ తీసుకోవాలి 1 to 10. సో ఫర్ I in range of 1,11. సో మీరు ఇదే రేంజ్ మెథడ్ ని సో HTML యూజ్ చేస్తే అవ్వదండి. సో అందుకని మెయిన్ లాజిక్ మొత్తం మనం use.py ఫైల్ లో బిల్డ్ చేసి సో ఫైనల్ వాల్యూస్ ని మనం ఏం చేస్తున్నామంటే సో ఏవైతే మనం .html పేజ్ లో ప్రింట్ చేయాలో వాటిని ఒక డిక్షనరీ ఫార్మేట్ లో పాస్ చేస్తున్నాం. సో ఇక్కడ కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. సో 1 to 11. సో నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే సంథింగ్ నేను మల్టిప్లికేషన్, ఓన్లీ మల్టిప్లికేషన్ వాల్యూస్ మొత్తం ఒక లిస్ట్ లో నేను అపెండ్ చేసుకుంటున్నాను. ఓకే, సంథింగ్ lst డాట్ అపెండ్ ఆఫ్, సో వేటిని మనం పాస్ చేయాలి, ఓన్లీ మల్టిప్లికేషన్ వాల్యూస్. ఓకే, లైక్ సో ఫర్ ది ఫస్ట్ ఇటరేషన్ I వాల్యూ ఎంత అవుతుంది మనకు, ఫర్ ది ఫస్ట్ ఇటరేషన్ I వాల్యూ విల్ బి 1. ఓకే, సో ఇక్కడ మనకి ఏం అవ్వాలంటే సో I స్టార్, సో నథింగ్ బట్ 1 స్టార్ నెంబర్. ఓకే, సో ఇక్కడ వేరియబుల్ కూడా మనం
సంథింగ్ ఒక అజంప్షన్ అనేది చేసుకున్నాం, సంథింగ్ వేర్ ఈక్వల్ టు 2 అనుకోండి. ఓకే 2. సో ఇప్పుడు ఇనిషియల్ గా ఏమవుతుంది, సో I star 2 వేర్ అంటున్నా. ఓకే సో వేర్ వాల్యూ 2, సో I value for the first iteration 1. So for the first iteration I value will be 1. So 1 star 2 is 2. ఓకే సో అది ఒక లిస్ట్ లో మనం ఏం చేస్తున్నాము, స్టోర్ చేసుకుంటున్నాం. సో ఇనిషియల్ గా 2. సో నెక్స్ట్ ఏమవుతుంది, సో అగైన్ ఫర్ ది సెకండ్ ఇటరేషన్ I value will be 2. సో ఇన్సైడ్ for loop we are going to so multiplication values, appending multiplication values into the list. So second iteration I value 2 kada, so 2 star 2 equal to 4. Okay so again for the third iteration I value will be 3. So again 3 star 2 is 6. Okay so ఇలా మనకి ఫైనల్ అవుట్పుట్ అనేది సో మల్టిప్లికేషన్ వాల్యూస్ అనేవి లిస్ట్ లోకి అపెండ్ చేసుకుంటున్నాం మనం. ఓకే సో ఇదన్నమాట ఇక్కడ. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి, సో ఈ ఎంటైర్ లిస్ట్ ని వీ హ్యావ్ టు పాస్ so our .html pages using dictionary. ఓకే సో ఇక్కడ వరకు అయితే మెయిన్ లాజిక్. సో నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాము, సో రిటర్న్ రెండర్ ఆఫ్ సో రిక్వెస్ట్ కామా. సో ఇక్కడ చూడండి, సో ప్రెసెంట్ అయితే మనం ఏ .html పేజ్ లో మనం ప్రింట్ చేయాలో అయితే ఏం మెన్షన్ చేయలేదు, జస్ట్ ఇక్కడ పాత్ ఇచ్చిన తర్వాత ఒకటి క్రియేట్ చేద్దాం. సో ఫస్ట్ ట్యాబ్ లో సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముండాలి, టెంప్లెట్స్ ఫోల్డర్ అనేది ఒకటి క్రియేట్ చేయాలి. ఓకే సో టెంప్లెట్స్ ఫోల్డర్ అనేది మనం క్రియేట్ చేయలేదు, సో అది ఎక్కడ క్రియేట్ చేయాలి, ఇన్సైడ్ అవర్ అప్లికేషన్. ఓకే సో రైట్ క్లిక్ చేయండి, జస్ట్ క్లిక్ ఆన్ న్యూ ఫోల్డర్. సో హియర్ మై ఫోల్డర్ నేమ్ is template. ఓకే template. ఓకే సో టెంప్లెట్స్ అని ఇవ్వండి, ఎంటర్. సో నెక్స్ట్ మనకి ఏమంది, సో ఇన్సైడ్ అప్లికేషన్ అవర్ అప్లికేషన్ సో టెంప్లెట్స్ ఫోల్డర్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ ఈస్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. సో నెక్స్ట్ ఏం చేసుకోవాలి మనం, సో అగైన్ ఇన్సైడ్ టెంప్లెట్స్ నేను ఏం చేస్తున్నానంటే సో ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ మోర్ ఫోల్డర్ సో విత్ ది నేమ్ ఆఫ్ అవర్ అప్లికేషన్. ఓకే సో అగైన్ రైట్ క్లిక్ చేయండి, సో నెక్స్ట్ వన్ ఈస్ న్యూ ఫోల్డర్. ఓకే సో హియర్ ఫోల్డర్ నేమ్ ఈస్ ఫస్ట్ ట్యాబ్. ఓకే సో చెక్ చేయండి, సో ఇన్సైడ్ టెంప్లెట్స్ సో ఫస్ట్ ట్యాబ్ ఈస్ క్రియేటెడ్. ఓకే ఫోల్డర్ ఈస్ క్రియేటెడ్. సో నెక్స్ట్ ఏం చేయాలి, సో ఇప్పుడు ప్రెసెంట్ ఏవైతే .html పేజెస్ మనం క్రియేట్ చేయాలనుకుంటున్నామో సో తీసుకోవాలనుకుంటున్నాం అవన్నీ కూడా మనం వీ హ్యావ్ టు మెయింటైన్ ఇన్సైడ్ ఫస్ట్ ట్యాబ్. సో న్యూ ఫైల్, సో సేవ్ దిస్ ఫైల్ సో విత్ ది నేమ్ ఆఫ్ table.html. ఓకే table.html. సో రిపీట్ చేయాలా, ఫాలో అయ్యారా? సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సో ఫస్ట్ ట్యాబ్ లో మనం క్రియేట్ చేసిన .html పేజ్ నేమ్ అనేది ఇక్కడ కేర్ఫుల్ గా మెన్షన్ చేయండి. సో table.html. ఓకే సో table.html. ఓకే సో ఇక్కడ వరకు క్లియర్ కదా. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి, సో ఎంటైర్ డేటాని సో .html పేజ్ కి సో డిక్షనరీ ఫార్మాట్ లో మనం పాస్ చేయాలి. ఓకే సో మనం ఇక్కడ ఏం పాస్ చేస్తాం, జస్ట్ లిస్ట్ ని మాత్రమే పాస్ చేస్తాం. సో సంథింగ్ సో డేటా కోలన్ సో LST. ఓకే సో మన ఎంటైర్ అవుట్పుట్ అనేది LST లోనే కదా. సో మీరు మైక్స్ ఎందుకు ఆన్ చేస్తున్నారు, 231. సో వన్స్ రిమూవ్ చేశాక మీకు మళ్ళీ ఎలో అవడానికి పర్మిషన్స్ ఉండవండి. సో మైక్స్ ఆన్ చేయొద్దు, కెమెరాస్ ఆన్ చేయొద్దు. వన్స్ నేను రిమూవ్ చేశానంటే మీటింగ్ నుంచి మళ్ళీ మీరు జాయిన్ అవ్వడానికి పాసిబిలిటీ ఉండదు. ఓకే సో నెక్స్ట్ చూడండి,
సో ఈ ఎంటైర్ లిస్ట్ ని సో రిజల్టెంట్ లిస్ట్ ఏదైతే ఉందో సో దాన్ని నేను ఒక డిక్షనరీ ఫార్మాట్ లో పాస్ చేసుకుంటున్నాను .html పేజెస్ కి. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే సో మనం ఏదైతే వేరియబుల్ ఒక వేరియబుల్ ని డైనమిక్ గా రీడ్ చేస్తున్నామో సో ఆ వేరియబుల్ ని కూడా నేను డిక్షనరీ ఫార్మాట్ లో పాస్ చేస్తున్నా. సంథింగ్ ఇక్కడ నెంబర్ :var. ఓకే, సో ఇక్కడ వరకు క్లియర్ కదా సో అందరికి. జస్ట్ ఇక్కడ మనం మెయిన్ లాజిక్ ఒకటి బిల్డ్ చేసాం. సో బట్ ఇక్కడ మనం ఫార్మెట్ అనేది ఇక్కడ ప్రింట్ చేయకూడదు మనం. ఓకే, సో మన ఫార్మెట్ అనేది .html పేజ్ లో ప్రింట్ చేయాలి కాబట్టి జస్ట్ నేను రిజల్టెంట్ అవుట్పుట్ ని ఒక లిస్ట్ లో మెయింటైన్ చేసాను, అపెండ్ చేసుకున్నాను. సో ఆ ఎంటైర్ లిస్ట్ నేను ఏం చేస్తున్నాను సో డిక్షనరీ ఫార్మెట్ లో table.html పేజ్ కి పాస్ చేస్తాను. ఓకే, సో table.html పేజ్ కి ఎంటైర్ రిజల్ట్ ని ఆ ఎంటైర్ లిస్ట్ ని నేను పాస్ చేస్తాను. వెయిట్ చేయండి. ఓకే, సో ఈ ఎంటైర్ రిజల్ట్ ఏదైతే మనకి LST లో ఉందో సో ఆ లిస్ట్ మనం డిక్షనరీ ఫార్మాట్ లో .html పేజ్ కి పాస్ చేస్తున్నాం. అండ్ ఏదైతే వేరియబుల్ మనం డైనమిక్ గా రీడ్ చేస్తున్నామో సో దాన్ని కూడా నేను తీసుకుంటున్నాను. సో అది ఎందుకో మీకు చెప్తా. సో నెక్స్ట్ we have to move to table.html పేజ్. ఓకే, సో ఇక్కడ ఏం చేయాలి, ఈ పేజ్ లో మనకి టేబుల్ అనేది ప్రింట్ అవ్వాలి. ఓకే, సో ఈ పేజ్ లో మనం టేబుల్ ని ప్రింట్ చేయాలి. సో యూజింగ్ DTL లాంగ్వేజ్, జాంగో టెంప్లెట్ లాంగ్వేజ్. సో అది ఎలా చేస్తాం, సంథింగ్ ఒక డేటాను ప్రింట్ చేయాలంటే కనుక సో మనం ఏం చేస్తున్నాము సో స్టార్ట్స్ విత్ డబుల్ ఫ్లేవర్ బ్రాకెట్స్ అండ్ ఎండ్స్ విత్ డబుల్ ఫ్లేవర్ బ్రాకెట్స్. సో ఇన్సైడ్ మనం ఏం చేస్తున్నాం, డేటా అనేది మెన్షన్ చేస్తున్నాం. సో అంటే మీకు స్టార్టింగ్ లో కూడా నేను ఫర్ లూప్ సింటాక్స్, కండిషనల్ స్టేట్మెంట్స్ కి సింటాక్స్ కూడా చెప్పాను. ఓకే, సో ఇక్కడ ప్రెసెంట్ అయితే మనకి ఏం కావాలంటే సో ఎంటైర్ లిస్ట్ లో ఏదైతే రిజల్టెంట్ ఉందో సో ఈచ్ వాల్యూని మనం గెట్ చేయాలి. ఓకే, సో అందుకని నేను ఇక్కడ ఫర్ లూప్ తీసుకుంటున్నాను. యా, ఓకే, సో ఫర్ లూప్ అనేది తీసుకున్నాను. సో ఫర్ i in సో మనకి ఎంటైర్ రిజల్ట్ అనేది సో లిస్ట్ లో ఉంది కాబట్టి సో LST. సో ఆ లిస్ట్ అనేది నేను ఏ వేరియబుల్ కి కీ వాల్యూ ఏంటి, సో లిస్ట్ అనేది మనకి ఇక్కడ ఒక వాల్యూ అండి. సో ఈ వాల్యూని మనం డేటా అనే వేరియబుల్ లో కీలో స్టోర్ చేసాం. ఓకే, సో హియర్ వీ హ్యావ్ టు అప్లై ఇటరేషన్స్ ఫర్ డేటా. ఓకే, సో ఎంటైర్ లిస్ట్ అనేది సో ఒక కీ వాల్యూకి మనం అసైన్ చేసుకున్నాం. సో హియర్ LST ఈస్ ద వాల్యూ అండ్ డేటా ఈస్ ద కీ. ఓకే, సో ఈ కీని మనం యాక్సెస్ చేయాలి, డేటాను కనుక యాక్సెస్ చేయాలంటే. ఓకే, సో ఫర్ i in డేటా. సో నెక్స్ట్ వచ్చేసరికి సో పారాగ్రాఫ్ లో నేను టేబుల్ అనేది ప్రింట్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం ఏం చేయాలి, సో ఫైనల్ ఫార్మెట్ ఏదైతే ఉందో అది ప్రింట్ అవ్వాలి. సంథింగ్ 1 2 2. ఓకే, సో ఆ ఫార్మెట్ లో ప్రింట్ చేయాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఇనిషియల్ గా మనం సో i వాల్యూని యాక్సెస్ చేయాలి. సో యాక్సెసింగ్ ఈజ్ నథింగ్ బట్ సంథింగ్ మనం సో ఇటరేషన్ అప్లై చేస్తే కనుక మనకి ఆ సీక్వెన్స్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, సో ప్రీవియస్ గా మనం ఇక్కడ ఏం చేసాము, సో ఫర్ i in range of 1, 10 అన్న 11. సో హియర్ 11 ఈజ్ ఎక్స్క్లూజివ్ వాల్యూ. ఓకే, సో మనకి 11 - 1 10 కాబట్టి సో 10 ఇటరేషన్స్ అనేవి పర్ఫామ్ అవుతాయి. సో ఇక్కడ మనం ఈ వాల్యూస్ అనేవి సంథింగ్ ఫర్ i in range of 1, 11 ఇన్సైడ్ ఫర్ లూప్ ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ సంథింగ్ ప్రింట్ ఆఫ్ i. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ i. సో i లో మనకి ఏవైతే వాల్యూస్ ఉన్నాయో సో అవి సీక్వెన్స్ గా ప్రింట్ అవుతాయి. మనకి 1 - 10 రేంజ్ అనేది ప్రింట్ అవుతుంది. బట్ అదే సీక్వెన్స్ మనం ఇక్కడ .html పేజ్ లో యాక్సెస్ చేయడానికి సో పాసిబిలిటీ ఉంది. సో అది ఏంటంటే కౌంటర్ మెథడ్ యూస్ చేసి సీక్వెన్స్ అనేది యాక్సెస్ చేయొచ్చు. ఓకే, సో మనం ఇక్కడ views.py లో సో సీక్వెన్స్ ఏదైతే తీసుకున్నామో సో ఆ సీక్వెన్స్ మొత్తం మనకి గెట్ చేయాలంటే .html పేజ్ కి సో వీ హ్యావ్ ఏ కౌంటర్ మెథడ్. ఓకే, సో అది ఎలానో చూద్దాం. ఓకే, సో ఇక్కడ డేటాని యాక్సెస్ చేస్తున్నాం కాబట్టి సో ఫ్లేవర్ బ్రాకెట్స్ అనేవి డబుల్ ఇవ్వాలండి. సో స్టార్ట్స్ విత్ డబుల్ కర్లీ బ్రాకెట్స్ అండ్ ఎండ్స్ విత్ డబుల్ కర్లీ బ్రాకెట్స్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే సో ఫర్ లూప్ డాట్ కౌంటర్ అంటున్నాను. ఓకే, ఫర్ లూప్ డాట్ కౌంటర్. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి సో ఫర్ లూప్ లో ఏదైతే సీక్వెన్స్ రేంజ్ తీసుకున్నామో సో ఆ రేంజ్ అనేది మనకి ఇక్కడ కన్సిడర్ అవుతుంది స్టార్టింగ్ వాల్యూ నుంచి ఎండింగ్ వాల్యూ వరకు. ఓకే, సో నెక్స్ట్ ఫార్మెట్ మనకి ఏంటి, సో లైక్ స్టార్ అనేది ప్రింట్ అవ్వాలి మనకి. సో నేను ఇక్కడ ఇంటూ మార్క్ ఇస్తున్నాను, సో x అనేది ఇస్తున్నాను. సో నెక్స్ట్ అగైన్ మనకి ఎలా ప్రింట్ అవ్వాలంటే
సో 1 2 0 కదా. సో ఇక్కడ మనం ఏం మెన్షన్ చేసుకోవాలి? సో 2 అనేది కామన్ మనకి సెకండ్ పొజిషన్ లో. 2 అనే కాదు. సో ఏదైతే మనం వాల్యూస్ మనం డైనమిక్ గా రీడ్ చేస్తున్నామో సో ఆ వాల్యూ అనేది మనకి ఇక్కడ సెకండ్ పొజిషన్ లో ఇంటూ కి తర్వాత డిస్ప్లే అవ్వాలి. సో ఇక్కడ మనం ప్రీవియస్ గా డిక్షనరీ ఫార్మేట్ లో సో నా వేరియబుల్ కూడా నేను పాస్ చేశాను. ఓకే. సో హియర్ వేర్ ఈస్ వాల్యూ అండ్ నెంబర్ ఈస్ కీ. సో NUMBER. సో వేరియబుల్స్ అనేవి కరెక్ట్ గా ఇవ్వండి. సో కీ వాల్యూస్ నాట్ ఏ వేరియబుల్స్. సో నెంబర్. సో నెక్స్ట్ మనకి ఏం ప్రింట్ అవ్వాలి? ఈక్వల్ టు సింబల్ ప్రింట్ అవ్వాలి. సో ఇక్కడ మనకి మల్టిప్లికేషన్ రావాలి. సో ఆ మల్టిప్లికేషన్ రిజల్టెంట్ అంతా కూడా మనం సో డేటాలో మెన్షన్ చేస్తాం. అవునా కదా? సో డేటా అనే ఒక వేరియబుల్ లో సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో డేటా అనేది కీ వాల్యూ. సో లిస్ట్ లో ఉన్న రిజల్టెంట్ మొత్తం కూడా మనకి ఈ కీకి అసైన్ చేసుకున్నాం. ఓకే. సో ఇక్కడ ఇటరేషన్ అనేది దేనికి అప్లై చేస్తున్నాం మనం? ఫర్ లూప్ అనేది సో డేటా అనే కీకి అప్లై చేస్తున్నాం. సో ఈచ్ ఇటరేషన్ మనకి ఏమవుతుంది? సో ఈచ్ ఐ వాల్యూ అనేది మనం గెట్ చేయొచ్చు. ఓకే. సో ఇక్కడ నేను డైరెక్ట్ గా ఏం చేస్తున్నానంటే ఐ మెన్షన్ చేస్తున్నా. సో ఓకే. సో ఫైనలీ వీ హ్యావ్ టు ఎండ్ ఫర్ లూప్. సో ఎండ్ ఫర్ లూప్ సేవ్ చేయండి. సో ఇక్కడ వరకు క్లియర్ కదా? So till now everything is clear. ఓకే. సో జస్ట్ ఒకసారి వెబ్ బ్రౌజర్ లో చెక్ చేద్దాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో లోకల్ హోస్ట్ కోలన్ 8000. సో ఫస్ట్ మనం యూఆర్ఎల్ ఏం చేసాం? మనం ఫస్ట్ అనేది ఒకటి క్రియేట్ చేసాం. ఓకే. సో స్లాష్. సో నెక్స్ట్ ఏంటంటే మనకి సో నెక్స్ట్ యూఆర్ఎల్ ఏంటి మనకి? టేబుల్ కదా. సో టేబుల్. సో అండ్ థర్డ్ మనం ఏం చేద్దామంటే సో డైనమిక్ గా కూడా ఒక వాల్యూని మనం పాస్ చేయాలి. ఓకే. సో ఇక్కడ నేను 5 అనే వాల్యూని రీడ్ చేశాను డైనమిక్ గా. సో ఫస్ట్ అనేది మీకు ఏ యూఆర్ఎల్ అంటే ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో మన ప్రాజెక్ట్ లో ఏదైతే బై డిఫాల్ట్ urls.py ఫైల్ క్రియేట్ అవుతుందో సో ఆ పేజ్ అనమాట. సో ఇది ఈ యూఆర్ఎల్ మనం యాక్సెస్ చేయాలి ఫస్ట్. ఎందుకంటే సో నెంబర్ ఆఫ్ యూఆర్ఎల్స్ మనం ఎక్కడ మళ్ళీ అగైన్ మెయింటైన్ చేస్తున్నాం? సో ఇన్సైడ్ ఫస్ట్ ట్యాబ్ కి సో urls.py ఫైల్ లో మెయింటైన్ చేస్తున్నాం. సో వాటిని యాక్సెస్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యూఆర్ఎల్ మనం యాక్సెస్ చేయాలి. ఓకే. సో నెక్స్ట్ మనం ఎక్కడ మూవ్ అవుతున్నాము? సో ఫస్ట్ స్టెప్ లో ఏదైతే మనం ఒక .py ఫైల్ క్రియేట్ చేసాం విత్ ది నేమ్ ఆఫ్ URLs. ఓకే. సో ఇక్కడ మనం URLs మెయింటైన్ చేస్తున్నాం. సో నెక్స్ట్ ఇక్కడ మన మెయిన్ URL ఏంటి? టేబుల్ యాక్సెస్ చేయడానికి టేబుల్. ఓకే. సో అదే మెన్షన్ చేశాను నేను. సో టేబుల్. ఓకే. సో టేబుల్. సో నెక్స్ట్ మనం ఇక్కడ టేబుల్ URL క్రియేట్ చేసేటప్పుడు సో డైనమిక్ ఒక వాల్యూ రీడ్ చేయాలని కూడా మనం చెప్పాం. సో ఇంటూ డేటా టైప్ ని రీడ్ చేయాలని చెప్పాం కదా. జస్ట్ ఇక్కడ చూడండి. దిస్ సైడ్ కాంట్ బి రీచ్డ్. ఓకే. సో సర్వర్ ఒకసారి చెక్ చేయండి. సో ఆల్ ఆఫ్ యూ చెక్ యువర్ సర్వర్స్. సో మనకి manage.py ఫైల్ ఏ లొకేషన్ లో అయితే ఉంటుందో సో ఆ లొకేషన్ లో CMD ఓపెన్ చేసి రన్ యువర్ సర్వర్స్. సో CMD. ఓకే. సో python manage.py run server. సో నాకు సర్వర్ వర్క్ అవ్వట్లేదు. బూస్ట్రాప్. ఓకే. ఓకే. మనం పాత్ ఏదో ఇంక్లూడ్ చేయలేదు. సో లెట్ మీ చెక్ వన్స్. సో Django
that URL's input path. Okay, so input views. Okay, so from Django.http import HTTP response. So math table, we use math table. Yeah, wait a minute. So wait a minute. So server. సో సేమ్ ఎర్రర్ వస్తుందా మీకు కూడా? ఎవరికైనా సర్వర్ రన్ అవుతుందా ప్రాపర్ గా? సో అసలు ఎవరు ఫాలో అవ్వట్లేదా? ఎస్ సార్.
ఫాలో అవుతున్నారా లేదా? అసలు ఎవరికి ఎర్రర్స్ రావట్లేదు. సో మీ మిస్టేక్ ఏం చేసాను చెప్తారా ఎవరైనా? ఎనీవన్? సో నేను ఎక్కడ మిస్టేక్ చేశాను ఎవరైనా చెప్తారా? సో నేను యాప్ నేమ్ క్రియేట్ చేసేటప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్ చేశాను. అసలు మీరు క్లాస్ వింటున్నారా? సార్ ఏదో మీకు ఏదో పట్టనట్టు చేస్తున్నారు. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో నేను ఇనిషియల్ గా డెమో ప్రాజెక్ట్ కి ఇన్సైడ్ ఫస్ట్ స్టెప్ అనేది ఒకటి క్రియేట్ చేశాను కదా. సో అక్కడ ఏమైంది, సో స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చింది. బట్ మనం ఎలా ఇస్తున్నాము, యాప్ నేమ్ ఇచ్చేటప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా ఇస్తున్నాం. సో అసలు యాపే రిజిస్టర్ అవ్వట్లేదు మనకు. ఓకే, సో లెట్ మీ చెక్.
this application in our browser. So localhost :800/first/ so next one is table. Okay, so and then we have to give one integer value dynamically. Yeah, 5. Okay, clear? సో ఎర్రర్ అక్కడ ఫస్ట్ స్టెప్ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, అది కూడా చెప్పట్లేదంటే అసలు మనం ఏం వినట్లేదు. అసలు ఉన్నారు సెషన్ లో ఉన్నారు, బట్ ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. సో ఇంట్రెస్ట్ లేనప్పుడు మీ స్పాక్ సార్ చెప్పొచ్చు కదా. సో సేమ్ ఏం చేస్తారంటే, సో ఇప్పుడు ప్రీవియస్ గా నేను మీకు ఎక్స్ప్లెనేషన్ మొత్తం కూడా ఒక లిస్ట్ తీసుకుని లిస్ట్ ఫార్మాట్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను టేబుల్ ని ఎలా ప్రింట్ చేయాలని. సో సేమ్ ఇదే లాజిక్ మీరు డిక్షనరీ, ఓకే, సో డిక్షనరీ యూజ్ చేసి బిల్డ్ చేయండి. సో టుమారో అయితే అందరిని అడుగుతామండి. సో ఈ టాస్క్ అందరు కంప్లీట్ చేయాలి. సో నేను మీకు ఇక్కడ టేబుల్ ప్రింట్ చేయడం అయితే లిస్ట్ యూజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఓకే. బట్ టుమారో మాత్రం మీరు డిక్షనరీని యూజ్ చేసి ఒక టేబుల్ అనేది ప్రింట్ చేయాలి. సో డైనమిక్ గానే రీడ్ చేయండి, ఇంటిజర్ వాల్యూ, నో ప్రాబ్లం. సో డైనమిక్ గా తీసుకోండి, ఓకే. సో నెక్స్ట్ వన్ ఏంటంటే, సో ఒక లాగిన్ పేజ్ అనేది క్రియేట్ చేద్దాం, ఓకే. సో ఓపెన్ యువర్ urls.py file which is located in which is created in first tab, ఓకే. సో ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉందో చూసుకోండి. సో నేనైతే రాంగ్ గా క్రియేట్ చేశానండి, స్పెల్లింగ్ మిస్టేక్ రాంగ్ ఉంది ఇక్కడ. సో అందుకని చెప్పి నేను మెన్షన్ చేసేటప్పుడు కూడా సో సేమ్ అదే స్పెల్లింగ్ యూజ్ చేసి మెన్షన్ చేశాను, ఓకే, ఫైన్. సో నెక్స్ట్ చూడండి, ఒక లాగిన్ పేజ్ అనేది క్రియేట్ చేద్దాం. సో నార్మల్ గా మనం HTML యూస్ చేస్తుంటే ఏమవుతుందంటే, సో అగైన్ మనం జావా స్క్రిప్ట్, CSS ఇవన్నీ సపరేట్ గా చేస్తున్నాం. సో అలా కాకుండా వాటిని ఆల్రెడీ బిల్డ్ చేసినవి, ఓకే. సో ఆల్రెడీ వాటికి సంథింగ్ సోర్స్ ఫైల్ అనేవి ఉంటాయి. సో వాటిని యూస్ చేస్తే మనకి ఏమవుతుందంటే, సో వాటి యొక్క ప్రాపర్టీస్ అన్ని కూడా మనం ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు మనము ఎస్టర్డే ప్రీవియస్ సెషన్ లో నేను ఏం చెప్పాను మీకు, సో CSS సెలెక్టర్స్ అండ్ CSS టైప్స్ చెప్పాను, ఓకే. వేస్ టు యాక్సెస్ CSS టైప్స్ చెప్పాను, ఓకే. సో అందులో ఏం చేస్తున్నాం, అగైన్ ఐడి సెలెక్టర్ అని, క్లాస్ సెలెక్టర్, యూనివర్సల్ గ్రూప్ సెలెక్టర్, సో ఇవన్నీ యూజ్ చేస్తున్నాం. సో అలా కాకుండా సో ఏ సెలెక్టర్ స్టైల్ ఏ CSS స్టైల్స్ కానీ జావా స్క్రిప్ట్ ప్రాపర్టీస్ కానీ అవన్నీ యాక్సెస్ చేయాలంటే సో మనకి బూట్ స్ట్రాప్ అనేది ఒకటి ఉంటుంది. సో దాన్ని మీరు ఆన్లైన్ లోనైనా యూజ్ చేయొచ్చు. బట్ ఆన్లైన్ లో యూజ్ చేస్తే మీకు ఏమవుతుందంటే, సో మీకు ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటేనే సో మనకి ఆ స్టైల్స్ అన్ని కూడా యాక్సెస్ అవుతాయి. సో ఆఫ్లైన్ మోడ్ లో కూడా మీకు ఎలా వాటిని స్టోర్ చేసుకుని యూజ్ చేసుకోవాలో చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందరు ఫాలో అవ్వండి. సో టైం కూడా లేదు, నేను కొంచెం స్పీడప్ చేస్తాను, ఓకే. సో ఒకసారి చూడండి. సో all of you open your browsers and Bootstrap download, okay. Bootstrap, so access this URL, so Bootstrap download. సో నెక్స్ట్ మనకి ఇక్కడ డౌన్లోడ్ బూట్స్ట్రాప్ అని ఉంది కదా, సో అది ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేశాక జస్ట్ మీకు ఇక్కడ సో కంపైల్డ్ CSS అండ్ జావా స్క్రిప్ట్ అని సో ఒక హెడ్డింగ్ కనిపిస్తుందా, కంపైల్డ్ CSS అండ్ జావా స్క్రిప్ట్. సో ఇందులో మనకి ఏమున్నాయంటే, సో నెంబర్ ఆఫ్ మనకి CSS స్టైల్స్ కానీ జావా స్క్రిప్ట్ వ్యాలిడేషన్స్ కానీ సో అన్ని కూడా మనకి ఇందులో ఆల్రెడీ కంపైల్డ్ అయి ఉన్నాయి. సో ఆ ఫైల్ మీరు డౌన్లోడ్ చేయండి, ఓకే. సో ఆ డౌన్లోడ్ చేసిన తర్వాత సో దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయండి. సో జస్ట్ క్లిక్ ఆన్ డౌన్లోడ్. సో కంపైల్ CSS అండ్ JS. సో జస్ట్ క్లిక్ ఆన్ డౌన్లోడ్. సో డౌన్లోడ్స్ లో మనకి ఫోటో డౌన్లోడ్ అవుతుంది, ఒకసారి చెక్ చేయండి, ఓకే. సో ఇది ఒక జిప్ ఫైల్, ఓకే. సో ఈ జిప్ ఫైల్ మనం ఏం చేయాలి, ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో ఎక్స్ట్రాక్ట్ ఆల్, ఓకే. సో మనకి ఎక్స్ట్రాక్ట్ అయ్యింది. సో ఎక్స్ట్రాక్ట్ అయిన ఫోల్డర్ ఓపెన్ చేస్తే సో ఇన్సైడ్ వీ కెన్ ఏబుల్ టు సీ 2 folders, ఓకే. సో CSS, JS. సో ఈ రెండిట్లో కూడా మనం ఎక్కడ ప్లేస్ చేయాలో మన ప్రాజెక్ట్ లో చెప్తాను. జస్ట్ ఈ రెండిట్లు మీరు కాపీ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. సో కాపీ దిస్ 2 folders, ఓకే. సో ఇప్పుడు మీ ప్రాజెక్ట్ లొకేషన్ కి మూవ్ అవ్వండి. సో ఆ రెండిట్లను కాపీ చేయండి. సో మనకు ఒక జిప్ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుందండి ఇన్ డౌన్లోడ్స్. సో వాటిని ఎక్స్ట్రాక్ట్ చేయండి. సో ఎక్స్ట్రాక్ట్ చేస్తే కనుక మీకు సో ఇన్సైడ్ ఆ బూట్స్ట్రాప్ ఫోల్డర్ వీ కెన్ అబ్జర్వ్ 2 folders,
ఓకే. సో 2 ఫోల్డర్స్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కాపీ చేయండి. సో మన ప్రాజెక్ట్ లో ఏ లొకేషన్ లో మనం మెయింటైన్ చేయాలో ఒకసారి చెప్తాను చూడండి. సో డెమో ప్రాజెక్ట్ లో సో ఫస్ట్ ట్యాబ్ ఉంది కదా. సో ఫస్ట్ ట్యాబ్ లో మనం ఏం చేస్తున్నాం, స్టాటిక్ ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేస్తున్నాం. అవునా. సో మన ఇమేజెస్ మెయింటైన్ చేయాలనుకున్న సిఎస్ఎస్ ఫైల్స్, జావా స్క్రిప్ట్ ఫైల్స్ మెయింటైన్ చేయాలంటే సో మీకు స్టార్టింగ్ లోనే చెప్పాను నేను స్టాటిక్ ఫోల్డర్ అనేది యూజ్ అవుతుంది అని. ఓకే. సో జస్ట్ ఇక్కడ ఏం చేస్తారంటే బెటర్ టు ఓపెన్ సబ్లైమ్ టెక్స్ట్. సో ఇక్కడ క్రియేట్ చేద్దాం. సో మన ఫస్ట్ అప్లికేషన్ ఉంది కదా. సో జస్ట్ రైట్ క్లిక్ చేయండి. సో క్లిక్ ఆన్ న్యూ ఫోల్డర్. ఓకే. సో నేమ్ ఏమి ఇస్తారంటే స్టాటిక్. ఓకే. నేమ్ స్టాటిక్ అని ఇచ్చారు కదా. జస్ట్ చెక్ చేయండి క్రియేట్ అయిందో లేదో. ఎస్, స్టాటిక్ ఫోల్డర్ ఈస్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఇన్సైడ్ మనం అగైన్ ఏం చేసుకోవాలి, సో ఇమేజెస్ కి సపరేట్ గా మెయింటైన్ చేసుకోవాలి అండ్ సిఎస్ఎస్ ఫైల్స్ సపరేట్ గా మెయింటైన్ చేసుకోవాలి, జావా స్క్రిప్ట్ కూడా సపరేట్ గా మెయింటైన్ చేయాలి. జస్ట్ ఇక్కడ ఫోల్డర్ మన ప్రాజెక్ట్ లొకేషన్ ఓపెన్ చేయండి. సో ఫస్ట్ ట్యాబ్ కి ఇన్సైడ్ మనకి స్టాటిక్ ఫోల్డర్ అనేది ఒకటి ఉంది. ఓకే. సో జస్ట్ ప్రీవియస్ గా మనం ఏవైతే సిఎస్ఎస్ ఫైల్స్ అండ్ జావా స్క్రిప్ట్ ఫోల్డర్ ఈ 2 ఫోల్డర్స్ కాపీ చేసాం కదా, జస్ట్ పేస్ట్ హియర్. ఓకే. సో ఇవి మన దానికి యాక్సెస్ అవుతున్నాయి లేవో చెక్ చేద్దాం. సో స్టాటిక్ సిఎస్ఎస్, సో అగైన్ జావా స్క్రిప్ట్. ఓకే. సో ఇక్కడ వరకు క్లియర్ కదా. సో క్రియేట్ చేశారా స్టాటిక్ ఫోల్డర్ ఆల్ ఆఫ్ యూ? జస్ట్ గివ్ మీ రిప్లేస్ ఇన్ చాట్ బాక్స్. ఓకే. సో ప్రీవియస్ గా మనం HTML లో చూసినప్పుడు అయితే సో ఈచ్ స్టైల్స్ ని మనం యాక్సెస్ చేసేవాళ్ళం ఆ ప్రాపర్టీస్ యూజ్ చేసి, ఆ ఎలిమెంట్స్ యూజ్ చేసి. బట్ ఇక్కడ అలా కాకుండా సో మనం సెలెక్టర్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇంటర్నల్ స్టైల్స్ అండ్ ఎక్స్టర్నల్ ఇన్లైన్ స్టైల్స్ సో అలా మెన్షన్ చేయకుండా మనం యాక్సెస్ చేయొచ్చు. సో ఇవన్నీ మనకి కంపైల్డ్ అయినవి మాత్రమే మనం డౌన్లోడ్ చేసుకున్నాం. ఓకే. సో కంపైల్డ్ అయిన అన్ని కూడా సిఎస్ఎస్ ఫైల్స్ అండ్ జావా స్క్రిప్ట్ ఫైల్స్ మనం యాక్సెస్ చేసాం. సో నెక్స్ట్ చూడండి. సో ఇక్కడ వరకు క్లియర్ కదా. సో నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఒక లాగిన్ పేజ్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే. సో ఐ హ్యావ్ టు క్రియేట్ వన్ లాగిన్ పేజ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ I need to create URL for that login page. So path of, so here you can observe. So here my URL is login slash. ఓకే. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే సో దీనికి ఇంటిజర్స్ ఏం అవసరం లేదు కాబట్టి జస్ట్ URL క్రియేట్ చేస్తున్నాను. సో అండ్ దెన్ views dot. సో inside views we have to define one function. Okay. So here my function name is login slash and I am going to create name to our URL. So name also login. Yeah. Okay. So it was clear kada. So save this file. So next one చూడండి. So next మనం views లో ఏం చేయాలి, we have to define one function with the name of login. Okay. So with the name of login. So define. So here our function name is login. So request. సో నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, జస్ట్ ఒక సింపుల్ మెసేజ్ ప్రింట్ చేద్దాం. సో నెక్స్ట్ మెయిన్ లాజిక్ అనేది బిల్డ్ చేద్దాం. ఓకే. సో HTTP రెస్పాన్స్ యూజ్ చేసి ఒక సింపుల్ సో సంథింగ్ రిటర్న్. సో రెండర్ యూజ్ చేద్దాం. నెక్స్ట్ రెస్పాన్స్ యూజ్ చేద్దాం. సో రెండర్ ఆఫ్ రిక్వెస్ట్ కామా. సో నెక్స్ట్ ఫస్ట్ ట్యాబ్ లో మనం ఏం చేయాలి, ఒక .html పేజ్ క్రియేట్ చేయాలి. ఓకే. ఫస్ట్ ట్యాబ్ slash. So again here my .html page name is login. So login .html. Okay. సో ఇక్కడ వరకు క్లియర్ కదా. సో జస్ట్ ఈ పేజ్ ని యాక్సెస్ చేద్దాం. సో create one .html page inside our application. So new file. So control S. So file name is login.html. Okay. So login.html. So it was clear kada. So open browser. So localhost colon 8000/first
సో పేజ్ అయితే యాక్సెస్ అయింది, బట్ మనం ఇక్కడ ఏం ప్రింట్ చేయాలి. ఓకే, సో పేజ్ అయితే యాక్సెస్ అవుతుంది, ఎర్రర్స్ కూడా ఏం రావట్లేదు. జస్ట్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఒక లాగిన్ ఫామ్ అనేది క్రియేట్ చేద్దాం. సో ఇన్సైడ్ login.html పేజ్. Okay, so observe here. So HTML. Yes. So here my page title is login. Okay, so login. సో నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో బాడీకి ఇన్సైడ్ మనం ఏం చేయాలి, సో మెయిన్ ఫామ్ అనేది ఒకటి డెవలప్ చేయాలి. సో సంథింగ్, సో నేను ఇక్కడ అన్ని కూడా సో బూట్స్ట్రాప్ స్టైల్స్ ప్రాపర్టీస్ యూజ్ చేస్తున్నానండి. సో మీరు ఒకసారి W3 స్కూల్స్ లో చూడండి. సో బూట్స్ట్రాప్ ప్రాపర్టీస్ అనేవి యూజ్ చేస్తున్నాను. సంథింగ్ డివిజన్. సో ఇక్కడ నేను ఏం యూజ్ చేస్తున్నాను అంటే క్లాస్ వచ్చేసరికి జంబోట్రా. సో క్లాస్ ఇవన్నీ మనం ఎక్కడ యూజ్ చేసేవాళ్ళం, CSS లో యూజ్ చేసేవాళ్ళం. బట్ అక్కడ చేయాలంటే మళ్ళీ అగైన్ మనం ఏం చేయాలి, ఆ మెయిన్ పర్టికులర్ ప్రాపర్టీ ఏదైతే ఉందో దానికి క్లాస్ అసైన్ చేసుకుని యాక్సెస్ చేయడం అవన్నీ చేసాం. బట్ ఇక్కడ నేను డైరెక్ట్ గా ఏం చేస్తున్నాను, సో ఆల్రెడీ మనకి కంపైల్డ్ అయి ఉన్న CSS స్టైల్స్ అంటే జావా స్క్రిప్ట్ వాలిడేషన్స్ నేను యాక్సెస్ చేస్తున్నాను. ఓకే, సో జంబోట్రా. ఓకే, జంబోట్రా. సో ఇన్సైడ్ డివిజన్ నేను ఏం చేస్తున్నానంటే జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ అనదర్ డివిజన్. సో ఇక్కడ మనకి ఏమవ్వాలంటే సో టైటిల్ కి ఒక డివిజన్ రావాలి, బాడీ పార్ట్ కి ఒక డివిజన్ రావాలి, నెక్స్ట్ సబ్మిట్ బటన్ కి ఒక డివిజన్ రావాలి మనకి. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈస్ సో కార్డ్ అనేది ఒకటి తీసుకుంటున్నాను. యా, సో క్లాస్ ఈక్వల్ టు కార్డ్. ఓకే, సో ఈ కార్డ్ అనేది సో ఫస్ట్ మనం దేనికి యూజ్ చేద్దామంటే ఇక్కడ ఒక హెడ్డింగ్ తీసుకుందాం. సో హెడ్డింగ్ ఇంకొక డివిజన్ తీసుకుందాం, ప్రాబ్లం ఏం లేదు. యా, సో డివిజన్. ఓకే, సో డివిజన్. సో ఇక్కడ క్లాస్ వచ్చేసరికి ఇక్కడ ఏం చేస్తానంటే నేను సో కార్డ్ హెడర్. ఓకే, సో ఇక్కడ హెడ్డింగ్ వచ్చేసరికి సో H1 ట్యాగ్ లో తీసుకుంటున్నాను. సో ఇన్సైడ్ డివిజన్ జస్ట్ లాగిన్ పేజ్. సో హియర్ మై హెడ్డింగ్ ఈస్ లాగిన్ పేజ్. ఓకే, సో మెయిన్ కూడా ఇంకొక డివిజన్ తీసుకుంటున్నాను నేను. సో మెయిన్ పార్ట్ కి సో జస్ట్ డివిజన్. సో ఇక్కడ క్లాస్ వచ్చేసరికి ఏంటంటే సో కార్డ్ బాడీ. సో ప్రీవియస్ గా అయితే కార్డ్ హెడర్ తీసుకున్నాము. సో నెక్స్ట్ వన్ ఈస్ కార్డ్ బాడీకి వచ్చేసరికి సో ఇక్కడ చూడండి. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఒక ఫామ్ తీసుకోవాలి. సో ఎస్టర్డే కూడా నేను మీకు ఒక ఫామ్ క్రియేట్ చేశాను, ఐడియా ఉందా? సంథింగ్ అదేంటి మనకి సైన్ అప్ ఫామ్ అది. సో ఇక్కడ మనం లాగిన్ ఫామ్ అనేది క్రియేట్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫామ్ తీసుకుందాం. ఓకే, సో ఫామ్ కి క్లాస్ యాడ్ చేద్దాం, లైక్ క్లాస్ ఈక్వల్ టు ఫామ్. ఓకే, సో ఇన్సైడ్ నేను ఏం చేస్తున్నానంటే 2 లేబుల్స్ తీసుకుంటున్నాను. 2 లేబుల్స్ 2 టెక్స్ట్ ఫీల్డ్స్. సో ఫస్ట్ లేబుల్ వచ్చేసరికి మనకి ఏంటంటే నేమ్ ప్రింట్ చేయాలి. ఓకే, యూజర్ నేమ్, నథింగ్ బట్ సో యూజర్. సో లాగిన్ అయ్యేటప్పుడు మనం ఏమేమి యూజ్ చేస్తామో జస్ట్ సో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే చాలండి. ఓకే, సో అందుకని నేను 2 ఫీల్డ్స్ మాత్రమే తీసుకుంటున్నాను. సో యూజర్ నేమ్. సో నెక్స్ట్ వన్ ఈస్ సారీ సో ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు సో టెక్స్ట్. ఓకే, సో నెక్స్ట్ నేమ్ వచ్చేసరికి నేమే తీసుకుంటున్నాను. ఓకే, సో ఆన్ ప్లేస్ హోల్డర్ ఈక్వల్ టు సో ఎంటర్ యువర్ నేమ్. సో ఎంటర్ యువర్ నేమ్. సో ఫైనల్ గా దీన్ని ఏం చేద్దాం, బ్రేక్ చేస్తున్నాను. ఓకే, సో న్యూ లైన్ లో నెక్స్ట్ లేబుల్ అనేది మనకి న్యూ లైన్ లో ప్రింట్ అవ్వాలి. సో లేబుల్ వచ్చేసరికి సో నెక్స్ట్ లేబుల్ ఈస్ పాస్వర్డ్. ఓకే, పాస్వర్డ్. So again we have to take one more field. So that one is text field. So type వచ్చేసరికి పాస్వర్డ్ అండి. ఓకే, సో పాస్వర్డ్ అండ్ నేమ్ వచ్చేసరికి PSWD ఇస్తున్నా. ఓకే,
సో లేదు మీరు ఇస్తానంటే కనుక సో ఇది కూడా మీకు పాస్వర్డ్ ఇవ్వండి, ప్రాబ్లం ఏం లేదు. సో ఎలా అయినా ఇవ్వచ్చు నేమ్ అనేది. సో ప్లేస్ హోల్డర్, సో ఎంటర్ యువర్ పాస్వర్డ్. సో దీన్ని కూడా బ్రేక్ చేసుకోండి. సో న్యూ లైన్ లో నెక్స్ట్ మనం సబ్మిట్ బటన్ ఒకటి తీసుకోవాలి. ఓకే, సో పాస్వర్డ్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ మనం పాస్వర్డ్ కూడా పాస్వర్డ్ కాదు, సబ్మిట్ బటన్ కూడా ఒక డివిజన్ తీసుకున్నాం. ఓకే, సో అది కూడా క్లియర్ గా అర్థం కావడానికి సో డివిజన్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ. సో క్లాస్ వచ్చేసరికి పాస్వర్డ్. ఓకే, సో ఇన్సైడ్ డివిజన్ ఏం చేయాలి, వీ హ్యావ్ టు టేక్ వన్ బటన్. సో సంథింగ్ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు, సో ఇక్కడ టైప్ వచ్చేసరికి ఏం తీసుకుంటున్నాము, సబ్మిట్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఇక్కడ మనకి వాల్యూ కావాలి. ఓకే, సో రిమూవ్ నేమ్, సో వాల్యూ వచ్చేసరికి సబ్మిట్. ఓకే, సో అగైన్ సబ్మిట్. ఓకే, సో ఇక్కడ వరకు క్లియర్ కదా. జస్ట్ ఒకసారి ఇది రన్ చేయండి. సో బ్రౌజర్ లో చెక్ చేద్దాం ఫామ్ ఎలా క్రియేట్ అవుతుందో. ఓకే, బట్ ఇక్కడ మనకి ఒక ఫామ్ క్రియేట్ అయింది కానీ సో మనం సంథింగ్ క్లాసెస్ అనేవి అప్లై చేసాం. సంథింగ్ జంబోట్రాన్ అని, కార్డ్స్ అని, బూస్ట్రాప్ స్టైల్స్ అనేవి ఇన్క్లూడ్ చేసాం. బట్ ఇవి మనకి అప్లై అవ్వాలంటే సో వీ హ్యావ్ టు ఇన్క్లూడ్ అవర్ కంపైల్ CSS అండ్ జావా స్క్రిప్ట్ స్టైల్స్. సో అవి ఎక్కడ ఇన్క్లూడ్ చేయాలంటే సో ఇన్సైడ్ హెడ్ పార్ట్. ఓకే, so inside head part we have to include. So here you can observe, so link. సో ఇక్కడ HRF మనం ఏం ఇవ్వాలంటే సో టైప్ అవసరం లేదండి. సో టైప్ రిమూవ్ చేసేయండి, ప్రాబ్లం ఏం లేదు. సో ఇక్కడ ఓపెన్ చేయండి మీరు. సో స్టాటిక్ కి ఇన్సైడ్ వీ హ్యావ్ వన్ CSS ఫోల్డర్ అండ్ JS ఫోల్డర్. ఓకే, సో JS ఓపెన్ చేయండి ఒకసారి. సో ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ సో ఎస్ సో bootstrap.min.css అనేది ఉంది కదా. సో ఈ ఫైల్ మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. సో అది కూడా ఎలా ఇంక్లూడ్ చేస్తున్నాం చూడండి. సో ఈ ఫోల్డర్ మనకి ఇన్సైడ్ స్టాటిక్ ఫోల్డర్ కి ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి కాబట్టి సో ఆ పాత్ అనేది మీరు కేర్ఫుల్ గా మెన్షన్ చేయాలి. ఓకే, సో యూజింగ్ డీటెయిల్ లాంగ్వేజ్. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో URL మనం ఎలా ఇంక్లూడ్ చేస్తున్నాం స్టార్టింగ్ నుంచి. సో స్టాటిక్ ఫోల్డర్ లో సో అగైన్ మనకి ఎక్కడ ఉన్నాయి, సో CSS హ్యాష్. సో ఇక్కడ మనం ఏం మెన్షన్ చేయాలంటున్నాను, bootstrap.min.css, bootstrap.min.css. ఓకే, సో స్పెల్లింగ్ మిస్టేక్స్ అన్ని చెక్ చేయండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి సో స్టైల్ ట్యాగ్ లో ఏం యూస్ చేస్తాం మనం, JS ఫైల్స్ అనేవి యాక్సెస్ చేసుకోవాలి. సో మనకి ఇది అవసరం లేదు టైప్ ట్యాగ్ అనేది. ఓకే, రిమూవ్ దిస్ వన్. సో ఇన్సైడ్ స్టైల్ ట్యాగ్ వీ హ్యావ్ టు ఇన్క్లూడ్ SRC. ఓకే, సో SRC ఈక్వల్ టు, సో ఇక్కడ మనం ఏం మెన్షన్ చేయాలంటే సో JS లో సో జావా స్క్రిప్ట్ ఫోల్డర్ లో ఏమున్నాయి, సో bootstrap.min.js. ఓకే, ఈ ఫైల్ ని మనం ఇన్క్లూడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, సో స్టాటిక్ స్పేస్ సో JS ఫోల్డర్ లో ఇన్సైడ్ మనకి ఏముంది, సో bootstrap.min.js. ఓకే, సేవ్ దిస్ ఫైల్. సో ఇప్పుడు మనకి ఆ స్టైల్స్ అనేవి అప్లై అవుతున్నాయి లేదో మన లాగిన్ ఫామ్ ఒకసారి చెక్ చేద్దాం. సో స్టాటిక్ ఎస్. సో ఇక్కడ మనం ఏం చేయాలి, సో మీకు స్టార్టింగ్ లో కూడా చెప్తా. సో స్టాటిక్ లో మనం సంథింగ్ ఇమేజెస్ ప్లేస్ చేసి వాటిని మనం లోడ్ చేయాలన్నా సరే సో డీటెయిల్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేసుకోవాలి. సో ఆ ఎంటైర్ స్టాటిక్ ఫోల్డర్ మనం లోడ్ చేయాలి. సో ఏదైతే HTML పేజ్ లో మనం యూజ్ చేస్తున్నామో సో అక్కడ మనం ఏం చేయాలంటే సో లోడ్ చేసుకోవాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఓకే, సో లోడ్ స్టాటిక్. సో ఇప్పుడు రన్ చేయండి, లోడ్ స్టాటిక్. ఓకే, సో ఇక్కడ మీకు స్టైల్స్ ఏమైనా అప్లై అయినట్టు అనిపిస్తుందా? ఎస్ సార్ నో. సో కార్డ్స్ అప్లై చేసాము. సో లాగిన్ పేజ్ కి హెడ్డింగ్ కి ఒక కార్డ్ అప్లై చేసాము, నెక్స్ట్ బాడీకి ఒక కార్డ్ అప్లై చేసాము, నెక్స్ట్ సో ఏదైతే సబ్మిట్ ఉందో సో దానికి ఒక కార్డ్ అనేది అప్లై చేసాం.
సో దానికి సబ్మిట్ బటన్ కి ఫోటో లాగా అప్లై చేద్దాం. చూడండి మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సో సబ్మిట్ కి ఏం చేద్దామంటే సో క్లాస్ వచ్చేసరికి art-footer. Save this one and observe changes in your browsers. Okay, so ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో సబ్మిట్ కూడా మనకి సో ఎనదర్ కార్డ్ కింద యాక్సెస్ అవుతుంది. ఓకే, సో సబ్మిట్ ఒకటి, బాడీకి ఒక కార్డ్ యూజ్ చేసాము, యాజ్ వెల్ యాజ్ హెడ్డింగ్ పార్ట్ కూడా ఒక కార్డ్ యూజ్ చేసాం. ఓకే, సో ఇలా అప్లై అవుతున్నాయి మనకి. సో నెక్స్ట్ మీరు ఏం చేస్తామంటే, సో నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, జస్ట్ మనం ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే, సో సబ్మిట్ బటన్ మీద ఎప్పుడైతే క్లిక్ చేస్తున్నామో, సో ఇంకొక మనకి ఏం మెసేజ్ ప్రింట్ అవ్వాలంటే, సో యూజర్ లాగ్డ్ ఇన్ సక్సెస్ఫుల్లీ అని ఒక మెసేజ్ ప్రింట్ అవ్వాలి. సో అవి క్రెడెన్షియల్స్ అనేవి మనకి ఇన్వాలిడ్ అయితే కనుక సో ఇన్వాలిడ్ డీటెయిల్స్ అని ప్రింట్ అవ్వాలి. ఓకే, సో ఇంకొక న్యూ HTML పేజ్ అయితే తీసుకోవట్లేదు, సేమ్ పేజ్ లోనే మనం ఏం చేద్దామంటే, సో ఇన్ కేస్ మనకి క్రెడెన్షియల్స్ అన్ని కరెక్ట్ అయితే కనుక సో యూజర్ లాగ్డ్ ఇన్ సక్సెస్ఫుల్లీ అని ప్రింట్ అవ్వాలి. అదర్వైజ్ వీ హ్యావ్ టు ప్రింట్ ఇన్వాలిడ్ డీటెయిల్స్. ఓకే, సో ఆ లాజిక్ మొత్తం మనం ఎక్కడ రాయాలి, సో వ్యూస్ లో రాయాలి. సో ఇన్ కేస్ ఈ ఫామ్ అనేది మనకి ఈ ఫామ్ కి మనం యాక్షన్ అప్లై చేయాలంటే కనుక సో ఈ ఫామ్ కి మనం ఏం చేయాలి, సో యాక్షన్, సో ఫామ్ కి యాక్షన్ ఇస్తున్నామా, సో యాక్షన్ అనేది నేను జస్ట్ వేరే పేజ్ లో నేను ప్రింట్ చేయాలని అనుకోవట్లేదు కాబట్టి సో యాక్షన్ అంతే ఉంచుతాను. జస్ట్ మెథడ్ వచ్చేసరికి పోస్ట్ మెథడ్ కింద కన్వర్ట్ చేసుకుంటాను ఎంటైర్ ఫామ్ ని. ఓకే, పోస్ట్ మెథడ్. సో ఇది ఇక్కడ views.py లో ఎలా యాక్సెస్ చేస్తామో చూడండి. ఓకే, సో జస్ట్ ఇఫ్ సో మనకి ఆ రిక్వెస్ట్ అనేది ఇఫ్ రిక్వెస్ట్ డాట్ మెథడ్, సో ప్రీవియస్ సెషన్ లో కూడా చెప్పానండి. సో ఒక HTML సంథింగ్ యూజర్ ఏదైతే ఫామ్ కి డీటెయిల్స్ ఇస్తున్నారో ఆ క్రెడెన్షియల్స్ ని ఎలా యాక్సెస్ చేసుకోవాలో కూడా చెప్పాను. ఓకే, సో ఆ రిక్వెస్ట్ డాట్ మెథడ్ అనేది మనకి పోస్ట్ మెథడ్ అయితే, ఓకే, సో పోస్ట్ మెథడ్ అయితే మనం ఏం చేయాలో చూద్దాం. సో ఏవైతే డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నారో యూజర్, సో అవన్నీ ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకుందాం. ఓకే, సో ఇక్కడ మనకి ఏం అవ్వాలి, సో ఫస్ట్ యూజర్ నేమ్ అనేది ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకోవాలి. సంథింగ్ యూ నేమ్ ఈక్వల్ టు సో రిక్వెస్ట్ డాట్ పోస్ట్ డాట్, సో ఆ వాల్యూ మనం గెట్ చేయాలి యూజింగ్ గెట్ మెథడ్. ఓకే, సో ఎలా గెట్ చేస్తాం, సో ఇక్కడ లాగిన్ డాట్ HTML పేజ్ లో సో యూజర్ టెక్స్ట్ వీల్ కి మనం ఏదైతే నేమ్ ఇస్తున్నామో ఈ నేమ్ యూజ్ చేసుకుని యాక్సెస్ చేయాలి. ఎందుకంటే ఈ టెక్స్ట్ వీల్ లోనే కదా యూజర్ డీటెయిల్స్ ఎంటర్ చేసేది. సో ఇక్కడ ఏదైతే నేమ్ ఇచ్చామో ఈ ఎంటర్ టెక్స్ట్ వీల్ కి ఆ నేమ్ యూజ్ చేసుకుని మనం వాల్యూస్ అనేవి యాక్సెస్ చేయాలి, యూజర్ క్రెడెన్షియల్స్ అనేవి. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి యూజర్ పాస్వర్డ్ ఇస్తున్నాం. ఓకే, PSWD. ఓకే, సో ఈ వేరియబుల్ లో నేను ఏం చేస్తానంటే యూజర్ పాస్వర్డ్ ని గెట్ చేస్తాను. సో డాట్ గెట్ ఆఫ్, సో ఇక్కడ పాస్వర్డ్ కి నేమ్ ఏమి ఇచ్చామో చూడండి, నేమ్ అండ్ పాస్వర్డ్ అని ఇచ్చాం. సో పాస్వర్డ్. ఓకే, సో ఈ రెండు క్లియర్ కదా. సో నెక్స్ట్ నేను ఎలా చెక్ చేయాలనుకుంటున్నానంటే, సో నేను స్టాటిక్ గా యూజర్ నేమ్ పాస్వర్డ్ తీసుకుంటాను. ఓకే, లైక్ స్టాటిక్ యూజర్ నేమ్ ఈక్వల్ టు సో అడ్మిన్ తీసుకుంటున్నాను. ఓకే, సో అడ్మిన్ తీసుకుంటున్నాను. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి అగైన్ స్టాటిక్ పాస్వర్డ్ కూడా మెన్షన్ చేస్తాను ఇక్కడ నేను. ఓకే, ఇవి స్టాటిక్ గా నేను తీసుకున్నాను. సో స్టాటిక్ పాస్వర్డ్ వచ్చేసరికి సో 1 2 3 4 5 6. ఓకే, సో దిస్ ఈజ్ మై స్టాటిక్ పాస్వర్డ్. సో వీటితో నేను ఏం చేస్తానంటే, సో యూజర్ ఎంటర్ చేసే క్రెడెన్షియల్స్ ని చెక్ చేస్తాను. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో సో ఇవి కూడా ఒక స్ట్రింగ్ వాల్యూ కింద కన్సిడర్ చేద్దాం. సో ఇక్కడ కండిషన్ చూడండి ఎలా చెక్ చేద్దాం. సో నెస్టెడ్ ఇఫ్ కండిషన్ తీసుకుంటున్నాను నేను. సో ఇఫ్ సో స్టాటిక్ నేమ్ అనేది ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవ్వాలి, సో ఇక్కడ యూజర్ ఎంటర్ చేస్తున్నారు చూసారా, ఆ యూజర్ నేమ్ తో మనకి ఈక్వల్ అవ్వాలి. ఓకే, సో ఇక్కడ వేరియబుల్ నేమ్ వచ్చేసరికి మనకి యూ నేమ్. ఓకే, సో అండ్ సో అగైన్ పాస్వర్డ్ కూడా మనకి కరెక్ట్ అవ్వాలి. సో అగైన్ స్టాటిక్ పాస్వర్డ్ డబుల్ ఈక్వల్ టు సో యూజర్ ఎంటర్ చేసే
పాస్వర్డ్ తో మనం కంపేర్ చేయాలి. సో యూజర్ పిఎస్ ప్లస్ డబ్ల్యూడి. ఓకే, సో ఈ కండిషన్ మనకి ట్రూ అయితే సో వీ హ్యావ్ టు ప్రింట్ వన్ మెసేజ్. ఓకే, సో యూజింగ్ హెచ్టిటిపి రెస్పాన్స్. సో రిటర్న్ హెచ్టిటిపి రెస్పాన్స్ ఆఫ్. సో ఏం ప్రింట్ చేయాలి? సో లాగిన్ సక్సెస్ఫుల్. ఓకే, లాగిన్ successful. So otherwise you can print the user logged in successful. Okay, so ఒకవేళ credentials మనకి incorrect అయితే కనుక then we have to print so invalid details. Okay, so invalid details. సో ఇదండి మన ఇంటెన్షన్. సో ఒకసారి అందరూ ఫామ్ చూడండి, ఐ మీన్ రీఫ్రెష్ చేయండి. సో రీఫ్రెష్ చేశాక నో ఐఎమ్ గోయింగ్ టు గివ్ క్రెడెన్షియల్స్ లైక్ కీర్తి. సో పాస్వర్డ్ ఈస్ 1234. ఓకే, సబ్మిట్. సో ఎస్, సిఎస్ఆర్ఎఫ్ వెరిఫికేషన్ ఫెయిల్. సో మీకు ప్రీవియస్ సెషన్ లో కూడా చెప్పాను. సో సిఎస్ఆర్ఎఫ్ అనేది మెన్షన్ చేయడం వల్ల సో మన సర్వర్ కి ఎఫెక్ట్ ఉండదు. ఓకే, సో సెక్యూరిటీ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నట్టు CSRF_token అనేది యూజ్ చేస్తే కనుక ఇది ఐ మీన్ మనం మెన్షన్ చేయకపోతే ఏమవుతుందంటే సో మన సర్వర్ కి అటాక్ అనేది జరిగింది. ఓకే, సో అది ఎక్కడ మెన్షన్ చేయాలి? సో మన లాగిన్ పేజ్ లో మెన్షన్ చేసుకోవాలి మనం ఇది. సో మనం మెయిన్ ఫామ్ కే కదా క్రెడెన్షియల్స్ ఇచ్చేది. సో ఆ ఫామ్ కి యూజర్ ఎప్పుడైతే సంథింగ్ ఏదైనా డీటెయిల్స్ ఇస్తున్నాడో, ఒక URL ద్వారా ఏదైనా పాస్ చేస్తున్నాడు అంటే కనుక ఆ ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ గా సర్వర్ కి యాక్సెస్ అవుతుంది. ఓకే, సో మనం ఇక్కడ యూజ్ చేసుకునేది ఏంటంటే అడ్మిన్ సర్వర్ అనమాట. మన ఓన్ సర్వర్ మనం ఇంకా క్రియేట్ చేసుకోలేదు, అడ్మిన్ సర్వరే యూజ్ చేస్తున్నాం మనం. సో ఇన్ కేస్ మీరు CSRF_token యూజ్ చేయకపోతే మనకి ఏమవుతుందంటే సర్వర్ కి అటాక్ జరుగుతుంది. ఓకే, సో login.html పేజ్ లో సో ఫామ్ కి మనం ఏం చేయాలి? CSRF_token అనేది పాస్ చేయాలి. సో CSRF_token. Okay, so let me check once whether it's working. Yeah. So Kirti, so again here I'm giving something 1234 passwords. Okay, so మనం చెక్ చేయాల్సిన క్రెడెన్షియల్స్ ఏంటి? సో యూజర్ నేమ్ వచ్చేసరికి అడ్మిన్ అండ్ పాస్వర్డ్ ఈస్ 1 to 6. ఓకే, బట్ నేను ఇక్కడ ఏమి ఇచ్చాను? ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ ఇచ్చాను కాబట్టి సో మనకు అవుట్పుట్ ఏం ప్రింట్ అయింది? వి గాట్ ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్. సో నెక్స్ట్ వన్ ఏం చేద్దామంటే ఇప్పుడు అడ్మిన్ డీటెయిల్స్ ఇద్దాం. ఓకే, సో అడ్మిన్. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి సో పాస్వర్డ్ మనం ఏం స్టాటిక్ గా తీసుకున్నాం? 12345 ఓకే, జస్ట్ క్లిక్ ఆన్ సబ్మిట్. ఓకే, సో యూజర్ లాగ్డ్ ఇన్ సక్సెస్ఫుల్. సో ఇక్కడ మనం జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి సో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సో మనం ఒక ఫామ్ కి వ్యాలిడేషన్స్ ఇవ్వాలి. ఓకే, సో ఏదైనా ఒక ఫామ్ కి వ్యాలిడేషన్స్ ఇవ్వాలంటే కనుక జావా స్క్రిప్ట్ స్టైల్స్ యూజ్ చేసుకోవాలి. మనం నథింగ్ జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తాము అంటే మనకు ఆల్రెడీ కంపైల్డ్ అయిన మనకి ఇక్కడ ఉన్నాయి కాబట్టి అవైలబుల్ గా సో అవి యూజ్ చేస్తాం. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, మీకు అలర్ట్ మెసేజ్లు కూడా వస్తున్నాయి. ఓకే, సో మనం ఏం చేస్తాం? ఇక్కడ మనం ఓన్గా ఒక మెసేజ్ అనేది తీసుకున్నాం. సో అది ఐ మీన్ ఆ క్రెడెన్షియల్స్ కాదు, ఆ పాస్వర్డ్ అనేది అంత సెక్యూర్ కాదని చెప్తుంది. సో అది ఒకసారి చెక్ చేసుకుని మళ్ళీ సేవ్ చేసుకోండి పాస్వర్డ్స్ అనేవి అని చెప్తుంది. ఓకే, సో ఈ అలర్ట్ మెసేజెస్ సో ఇవన్నీ మనకి జావా స్క్రిప్ట్ వల్ల పాసిబుల్ అవుతుంది. అదే సిఎస్ఎస్ అయితే మనకి ఏమవుతుందంటే జస్ట్ స్టైల్స్ అప్లై చేస్తాం అంతే. సో లైక్ ఆ ఫామ్ ఎలా ప్రింట్ అవ్వాలి. సో కార్డ్స్ ఇవన్నీ యూజ్ చేస్తున్నారంటే మీరు సో అవన్నీ జంబో ఐ మీన్ బూస్ట్రాప్ కార్డ్స్ అనమాట అవన్నీ కూడా. సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ. సో లైక్ బూస్ట్రాప్ కార్డ్స్.
ఎస్, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడైతే మనం ఇమేజెస్ కానీ ఏదైనా ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇది ఒక పార్ట్ అవుతుంది మనకి. డివిజన్ లో కార్డ్స్ యూజ్ చేస్తున్నాం మనం. సో నెక్స్ట్ ఇది ఒక బాడీ పార్ట్ అవుతుంది. సో ఇది వచ్చేసరికి ఫోటో పార్ట్ కింద తీసుకుంటున్నాం. ఓకే, సేమ్ ఇదే నేను అక్కడ అప్లై చేసుకున్నాను. బట్ వీటికి మీరు ఇంకా స్టైల్స్ లైక్ కలర్స్, ఓకే, సో బటన్ కి కలర్ ఇవ్వాలనుకున్నా సరే, సో మీరు జస్ట్ సిఎస్ఎస్ స్టైల్స్ ఉన్నాయి కదా, సో అవి అప్లై చేయొచ్చు. సేమ్ ఇదేనండి నేను తీసుకుంది. సో ఈ ఎంటైర్ కార్డ్ మనం ఏం చేసాము, సో హెడ్డింగ్ వచ్చేసరికి కార్డ్ హెడర్ కింద తీసుకున్నాం. నెక్స్ట్ బాడీ వచ్చేసరికి కార్డ్ బాడీ కింద తీసుకున్నాము. సో సబ్మిట్ బటన్, సో దీన్ని ఫోటో కింద కన్సిడర్ చేసుకున్నాం. కార్డ్ యొక్క ఫోటో కింద కన్సిడర్ చేసాం. సో ఇలా మనకి చాలా నెంబర్ ఆఫ్ స్టైల్స్ ఉన్నాయి అండ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఓకే, సో నావ్ బార్స్ ఉంటాయి, నావ్స్, సో చాలా ఉంటాయండి. సో స్క్రోల్ బార్స్ ఉంటాయి మనకి. సో ఇవన్నీ ఒకసారి వెబ్సైట్ లో మీకు టైం ఉంటే రిఫర్ చేయండి. ఓకే, సో till now everything is clear. సో మీరు ఎక్కడైనా స్టక్ అయినా సరే కొంచెం చెప్పండి. సో అంటే మీకు మేబీ కొత్త అనిపించినా సరే జస్ట్ ఫాలో అయితే మీకు అర్థమవుతుంది కదా, సో ఇది ఎంత యూజ్ఫుల్ అవుతుందో. జస్ట్ మనం HTML CSS ఇవనుకో, పైథాన్ ఎక్కడ యూజ్ చేయం. ఓకే, సో ఆ HTML ట్యాగ్స్ అవి యూజ్ చేసి మనం ఫాలో అవుతాం. CSS స్టైల్స్ అప్లై చేయడం అగైన్ ఆ ఫామ్ కి, HTML ఫామ్ కి. బట్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే, సో HTMLs యూజ్ చేస్తున్నాము, CSS యూజ్ చేస్తున్నాం, జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తున్నాం. బట్ మనం మెయిన్ లాజిక్ బ్యాక్ ఎండ్ వచ్చేసరికి పైథాన్ యూజ్ చేస్తున్నాం. సో అదే డిఫరెన్స్. సో మనం .html పేజ్ లో లాజిక్ అనేది డైరెక్ట్ గా బిల్డ్ చేయలేం. ఓకే, సో ఆ views.py లో లాజిక్, మెయిన్ లాజిక్ అక్కడ బిల్డ్ చేసి వాటిని DTL లాంగ్వేజ్ యూజ్ చేసుకుని మనం లాగిన్ పేజ్ లోకి యాక్సెస్ చేస్తున్నాం. ఓకే, సో మీకు ప్రాక్టీస్ ఉంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మీరు పైథాన్ ఎలా అయితే నేర్చుకున్నారో, సో స్టార్టింగ్ లో మనకి ఏది అంత ఈజీగా అనిపించదు కదా. సో బట్ ఎవ్వరు ట్రై చేయట్లా, బీ ఫ్రాంక్ గా చెప్పాలంటే. జస్ట్ టైం పాస్ చేస్తున్నారు ఈ వర్క్ షాప్ ని. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సో if you have any queries you can ask me, otherwise you can leave the session. Okay, no worries. Yeah. ఓకే, URLs డాట్ ఫస్ట్ ట్యాబ్. సో జస్ట్ మీకు ఇక్కడ మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే, సో ప్రీవియస్ గా మనం ఏం చేసేవాళ్ళం, డైరెక్ట్ గా ప్రాజెక్ట్ లో ఏదైతే మనకు ఫైల్స్ క్రియేట్ అవుతున్నాయి, సో అందులో URLs.py లో మనం URLs అనేవి క్రియేట్ చేసుకునేవాళ్ళం. బట్ అక్కడ మనకి క్లమ్జీగా ఉండకుండా, సో ఫస్ట్ మన అప్లికేషన్ లోనే సో URLs.py ఫైల్ ఒకటి క్రియేట్ చేస్తున్నాం. సో అది యూజర్ డిఫైన్డ్ ఫైల్ అండి. ఓకే, మన ఓన్ గా మనం క్రియేట్ చేస్తున్నాం. సో అందులో ఏం చేస్తున్నాము, మనం ఎన్నైతే నెంబర్ ఆఫ్ URLs క్రియేట్ చేస్తామో, సో అవన్నీ కూడా ఆ ఫస్ట్ యాప్ లోనే మెయింటైన్ చేస్తున్నాం. ప్రీవియస్ గా అయితే అలా చేసేవాళ్ళం కాదు. సో మనకి ప్రాజెక్ట్ లో ఏదైతే బై డిఫాల్ట్ URLs.py ఫైల్ క్రియేట్ అవుతుందో అందులో మెయింటైన్ చేసుకున్నాం. సో జస్ట్ ఇక్కడ మనం మోడిఫికేషన్ చేసింది, న్యూగా నేర్చుకుంది ఇది ఒక్కటే. సో ఫస్ట్ యాప్ లో URLs.py ఫైల్ క్రియేట్ చేసి ఆ ఫైల్ లో మనం URLs అనేవి మెయింటైన్ చేసుకుంటాం, క్రియేట్ చేస్తున్నాం. బట్ ఈ ఎంటైర్ URLs.py కి మెయిన్ URL మనం, సో మన ప్రాజెక్ట్ లో URLs.py ఫైల్ లో క్రియేట్ చేసాం. సో అది కూడా ఏంటి మనకు ఫస్ట్. ఓకే, సో అందుకని మనం బ్రౌజర్ లో యాక్సెస్ చేసేటప్పుడు కూడా సో లోకల్ హోస్ట్ కాలన్ 8000/first/ నెక్స్ట్ మనం ఫస్ట్ యాప్ లో URLs.py ఫైల్ లో ఏవైతే URLs క్రియేట్ చేస్తున్నామో వాటిని యాక్సెస్ చేస్తున్నాం. ఓకే, సో ఫస్ట్ స్లాష్ నెక్స్ట్ ఏమి ఇస్తున్నాం, మనం ఇక్కడ URL వచ్చేసరికి లాగిన్ ఇస్తున్నాం. ఓకే, లైక్ టేబుల్ లాగిన్. సో జస్ట్ ఇక్కడ మనం 2 URLs ని యాక్సెస్ చేస్తున్నాం అంతే. ఓకే, సో క్లాస్ అయిపోయాక ఎందుకు జాయిన్ అవుతున్నారు?
సో ఫైల్స్ ఇంక్లూడ్ చేశారా? సో జస్ట్ ఫస్ట్ స్టెప్ లో మనం ప్రీవియస్ గా ఏం చేసామో స్టాటిక్ ఫోల్డర్ క్రియేట్ చేసాం కదా, జస్ట్ వాటిలో ఏం చేస్తున్నామంటే, సో మనం ఏమైతే కంపైల్ సిఎస్ఎస్ జేఎస్ ఫైల్స్ డౌన్లోడ్ చేసామో, సో ఆ 2 ఫోల్డర్స్ ని ఈ లొకేషన్ లో కాపీ చేసి పేస్ట్ చేయండి సరిపోతుంది. ఓకే, సో మరి మీరు బై డిఫాల్ట్ సిఎస్ యూస్ చేసిన సిఎస్ఎస్ యూస్ చేసిన జావా స్క్రిప్ట్ యూస్ చేసినా సరే, సో ఆ ప్రాపర్టీస్ మనం ఇక్కడ సో లాగిన్ డాట్ హెచ్టిఎంఎల్ పేజ్ లో ఇంక్లూడ్ చేస్తున్నాం కాబట్టి, సో ఆ కంపైల్ స్టైల్స్ కానీ వ్యాలిడేషన్స్ కానీ మనకి సక్సెస్ఫుల్ గా యాక్సెస్ అవుతాయి. ఓకే, సో మెయిన్ ఈ 2 లైన్స్ మీద బేస్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఈ ఫైల్స్ కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో సిఎస్ఎస్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాటిక్, సో స్టాటిక్ లో మనకి సిఎస్ఎస్ ఫోల్డర్ ఉంటుంది. సో నెక్స్ట్ ఆ సిఎస్ఎస్ ఫోల్డర్ ఇన్సైడ్ వీ హ్యావ్ సో దిస్ bootstrap డాట్ min డాట్ సిఎస్ఎస్ ఫైల్. ఓకే, సో bootstrap డాట్ min డాట్ దిస్ వన్. సో అగైన్ నెక్స్ట్ మనం జేఎస్ ప్రాపర్టీస్ యాక్సెస్ చేయడానికి ఏం చేస్తున్నాము, సో జేఎస్ ఫోల్డర్ లో సో ఇన్సైడ్ వీ హ్యావ్ bootstrap డాట్ min డాట్ జేఎస్. ఓకే, సో దిస్ వన్. సో ఇవి మీరు ప్రాపర్ గా మెన్షన్ చేస్తే సో మనం జేఎస్ ప్రాపర్టీస్ కానీ సిఎస్ఎస్ స్టైల్స్ కానీ బై డిఫాల్ట్ యాక్సెస్ చేయొచ్చు. ఇది ఆఫ్లైన్ మోడ్. అదే మీరు ఆన్లైన్ యూస్ చేశారు అనుకోండి, సో అవి ఏమిటంటే, సో మీకు స్టార్టింగ్ లోనే చెప్పాను నేను. సో ఇక్కడ చూడండి, bootstrap డౌన్లోడ్స్. ఓకే, సో డౌన్లోడ్ bootstrap. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సో ఇవి యూజ్ చేస్తాం మనం, bootstrap CDN అనేది యూజ్ చేస్తాం. జస్ట్ వీటిని కాపీ చేసి పేస్ట్ చేయడం, లింక్ ట్యాగ్, స్క్రిప్ట్ ట్యాగ్ ఇవి. బట్ ఏంటంటే మనకి ఆన్లైన్ అంటే మీకు ఇంటర్నెట్ యాక్సెస్ ఉన్నప్పుడు మాత్రమే సో ఈ కంపైల్డ్ సిఎస్ఎస్ జేఎస్ ప్రాపర్టీస్ అనేవి మనం యాక్సెస్ చేయగలం. ఓకే, సో బట్ నేను మీకు డైరెక్ట్ గా ఆఫ్లైన్ చెప్పాను. సో ఆఫ్లైన్ చెప్పాను కాబట్టి సో మీరు వితౌట్ యూజింగ్ ఇంటర్నెట్ యూ కెన్ యాక్సెస్ ప్రాపర్టీస్. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. So shall we wind up the session? So if you don't have any queries, I will wind up the session. Okay. Okay, so that's it for today. So I'm going to wind up the session. So bye everyone. Have a nice day.